ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం వరకు మనం ధ్యానించాం. సుదీర్ఘముగా మనము ఈ యొక్క అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఆదికాండం మీద అనేక వారాల పాటు మనము నేర్చుకుంటున్నాం. అనేక వారాలు గడిచిపోయినాయి. 2వ అధ్యాయం 18 వరకు మనం నిలబడిపోయాం. ఈ రోజున 2వ అధ్యాయం 19వ వచనం నుంచి మరి ఈ అధ్యాయం చివరి వరకు మనము అనేక విషయాల్ని మనం పరిశీలించబోతున్నాం. మరి ఈ వారంతో 2వ అధ్యాయాన్ని మనం ముగించబోతున్నాం. అండ్ నెక్స్ట్ వెనస్డే నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనము 3వ అధ్యాయంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ఆమేన్. సో కాబట్టి మీరు నోట్స్ తీసుకుంటారు అనుకుంటున్నాను. నోట్స్ తీసుకుంటున్నారా? అండ్ అలాగే రికార్డింగ్ చేస్తున్నాం. మిస్ అయితే తప్పకుండా రికార్డింగ్ని మీరు తీసుకోండి. రికార్డింగ్ కాపీస్ ఉన్నాయి, అవి ఇంట్లో మీరు ప్లే చేసి టేక్ ఏ గుడ్ నోట్స్. ఆమేన్. సో నేను ముందే చెప్పినట్లుగా నేను ఇక్కడ చెప్పేటువంటి అనేక విషయాలు మీ నోట్స్లో ఉండకపోవచ్చు. అలాగే ఇక్కడ నేను చెప్పని అనేక విషయాలు కూడా మీకు నోట్స్లో కనిపించవచ్చు. కాబట్టి మీ నోట్స్ని అలాగే నాకు మెసేజ్ డైరెక్ట్గా వాక్యాన్ని రెండు కూడా వినాలి. ఇక్కడ చెప్పేటువంటి వాక్యం వినాలి, నేను చెప్పేటువంటి నోట్స్ కూడా పరిశీలించాలి. ఒకసారి నోట్స్లో మరి ప్రస్తావించబడిన అన్నీ కూడా చెప్పడానికి టైం ఉండకపోవచ్చు, కొన్ని స్కిప్ చేస్తుంటాం. కొన్నిసార్లు ఇక్కడ నిలబడినప్పుడు ఆత్మదేవుడు కొన్ని కొత్త విషయాలు బయలుపరుస్తున్నప్పుడు ఆన్ స్పాట్గా వస్తుంటాయి. సో టేక్ యూర్ ఓన్ నోట్స్ అండ్ ఇంటికి వెళ్ళి మరి ఆ నోట్స్లో రెఫర్ చేస్తూ ఒకవేళ కొత్త అంశం వస్తే దానిలో జోడించండి. సో ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్. ఒక విద్యార్థి ఒక మంచి లక్షణం అది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో వాక్యంలోకి వెళ్ళేకట్టు ముందుగా మరి ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్పి మిమ్మల్ని వాక్యంలోకి తీసుకెళ్తాను. సమ్మర్ హాలిడేస్ వచ్చాయని మరి చాలామంది చాలా మనవళ్ళు వాళ్ళ బామ్మకు ఫోన్ చేశారు. మరి బామ్మ మేము మీ ఊరికి వస్తున్నాం, మేమంతా కూడా వస్తున్నాం, దాదాపు ఇంతమంది వస్తున్నాం అనగానే బామ్మ చాలా సంతోషపడింది. అరే ఇంతమంది మా ఊరికి వస్తారు కదా, నన్ను చూడడానికి వస్తారు కదా అని మరి 3 రోజుల ముందే మరి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. పిండి వంటలు చేస్తూ ఉంది, సిద్ధపడతా ఉంది, మరి అనేకలకు కబురు పెట్టింది, ప్రయాసపడతా ఉంది, స్వయంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెడతా ఉంది. మరి శ్రమించి మరి తనకున్నటువంటి కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి ఆ వంటలు చేస్తూ ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి స్టే కంఫర్టబుల్గా ఉండాలి, వాళ్ళు బాగా ఆనందించాలనే ఉద్దేశంతో కష్టపడి వంటలు తయారు చేసింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు రానే వచ్చింది, వాళ్ళు ప్రయాణమై వచ్చారు. అయితే దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ వేరే పని నిమిత్తమై వాళ్ళు అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడేమో బామ్మగారు మంచి వంటలు చేసి పెట్టుకున్నారు. సో వాళ్ళైతే రాకపోయేసరికి తాపీగా ఫోన్ చేశారు, మరి బామ్మగారు మేము రాలేకపోతున్నాం, ఈరోజు కాదు రేపు వచ్చేస్తున్నామని. అప్పుడు బామ్మగారు చెప్పిన మాట ఏంటంటే, మరి ఈరోజు ఇంతమందికి మేము వంటలు చేసి పెట్టాం, అయితే మీరు రాకపోతే పరిస్థితి ఏమైపోతుంది అని. వాళ్ళు అన్నారు తాపీగా, మరి బామ్మగారు సారీ, మరి రానుంది కానీ మేము రాలేకపోయాం. సో దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, మరి పాస్టర్ కూడా మీకు వాక్యము ఏమని నేర్పించడానికి మేము కూడా ఎంతో సిద్ధపడి ఎంతో ప్రయాసపడి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేర్చుకోవాలి, మీరు బలపడాలి, మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి ప్రేఫుల్గా ప్రిపేర్ అవుతూ గంటల తరబడి సిద్ధపాటు కలిగి ఏమండి మీరు నేర్చుకోవడానికి మేము ఎంతో సిద్ధపడి ఇక్కడ నిలబడేటువంటి పరిస్థితి. అయితే చాలామందికి దీని వెనక ప్రయాస అర్థం కాదు. టాపిక్గా పాస్టర్ గారు వర్షం వచ్చింది పాస్టర్ గారు అందుకే రాలేదు పాస్టర్ గారు. సో కూల్, వాళ్ళకి ఆ పెయిన్ బహుశా తెలియకపోవచ్చు. ఓకే, మంచి వంటలు చేసి పెట్టి సరిగ్గా ఇంటికి రాకపోతే వంటలన్నీ వేస్ట్ అయితే, అబ్బా ఇంత వంటలు వేస్ట్ అయిపోయినాయి, ముందే చెప్పరాదు అంటుంటారు కదా. సో ఈవెన్ బైబిల్ స్టడీ కూడా అలాంటిదే అనమాట. సో కాబట్టి బైబిల్ స్టడీలో కూడా సో వీఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ టైం. దీంట్లో కూడా మేము చాలా టైం ఇన్వెస్ట్ చేస్తూ, చెప్పాలంటే ఆల్మోస్ట్ కొన్ని రోజుల పాటు నోట్స్ టైప్ చేస్తూ, తర్వాత అన్నీ మీకు అన్ని సమకూరుస్తూ, ప్రింట్అవుట్స్ తీస్తూ, ఇవన్నీ కూడా ఎందుకు అలా ఉంచుతామంటే సో దట్ మీరు వచ్చినాక యూ షుడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. ఇక్కడ నుంచి వీళ్ళ లోపల ఏదైనా పొందుకోవాలి, నేర్చుకోవాలి అటువంటి ఒక పొందుకున్నాం ఒక తృప్తితో ఇక్కడ నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. సో అందుకే యు మస్ట్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ. బైబిల్ స్టడీ అనగానే మరి పాస్టర్ గారు ఉందా లేదా ఇలాంటి క్వశ్చన్ లేవండి. సో ఎంత ఉన్నప్పుడు కూడా మీరు అన్ని ఆటుపోట్లన్నీ కూడా జయించుకొని ముందు రాగలిగితే దేవుడు తప్పకుండా బ్లెస్ చేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. రండి మనము 2వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. 2వ అధ్యాయం 19వ వచనం నుంచి ప్రారంభిద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీ బైబిల్లో ఆ వాక్యాన్ని పరిశీలించండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. మరి దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత ఆదాము వద్దకు దేవుడు సమస్త భూజంతులను ఆకాశ పక్షులను ఏమండి మరి సమస్త పశువులను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. ఎందుకు? ఆదాము వాటికి పేరు పెట్టడానికి. దీని వెనకల దేవుడు ఆదాముకి ఎట్టి అధికారం ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఎవరికి పేరు పెడతాము? ఎవరి మీద అధికారం ఉందో వారికి మనం పేర్లు పెడతాం. అర్థమైందా? మీ ఇంట్లో ఎవరైనా జన్మించారనుకోండి, వాళ్ళకి ఎవరు పేరు పెడతారు? మీరు పెట్టగలుగుతారు, కానీ మరి పక్కింటి వాళ్ళో లేకపోతే ఎదురింటి వాళ్ళో లేదా మీ బంధువులో పెట్టలేరు కదా. సో నేను ఎప్పుడు తరచుగా చెప్తుంటాను, ఈవెన్ మీ ఇంట్లో కుక్క పిల్లకైనా మీరే పేరు పెట్టాలి. అర్థమైందా? సో దేవుడు ఎందుకు ఆదాము వద్దకు తీసుకొచ్చాడు? కారణం ఏమంటే దేవుడు సమస్త అధికారాన్ని దేవుడు ఆదాముకు అప్పగించాడు. మీరు ఏలండి అని దేవుడు ఆదాముతో మాట్లాడాడు. కాబట్టి ఈ భూ ప్రపంచంలో ఏమి జరగాలన్నా ఆదాము ఒక ప్రమేయం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ఆదాము వద్దకు తీసుకొచ్చాడు. ఆదామా నీవు పేరు పెట్టు. దేవుడు పేరు పెట్టిండొచ్చు, కానీ దేవుడు పేరు పెడితే అది తన నియమానికి విరుద్ధమైంది. ఎందుకంటే మీరు ఏలండి అని చెప్పాడు, కానీ మనం ఏల్దాం అని దేవుడు చెప్పలేదు. కాబట్టి మీరు ఏలండి అంటే ఆదామా సమస్త అధికారం నీకుంది. కాబట్టి నీవు ఏ పేరు పెడతావో, ఏ పక్షికి, ఏ జంతువుకి, ఏ ప్రాణికి నువ్వు ఏం పేరు పెడతావో అదే ఫైనల్. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టాడో అవే పేర్లు నిలిచిపోయాయి. దేవుడు జోక్యం కలగ చేసుకొని ఆదామా ఈ పేరు సూటు కాలేదు, ఇంకో పేరు పెడితే బాగుంటుంది అని దేవుడు సలహా ఇచ్చినట్టుగా లేదు. లేదా ఆదాము ఒక పేరు పెట్టినప్పుడు ఈ పేరు మ్యాచ్ కాలేదు అని దేవుడు మార్చినట్టుగా లేదు. సో ఆదాముకి దేవుడు అంతటి అధికారాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా ఆదాము వద్దకు వచ్చాయి. దేవుళ్ళరా, మరి ఇవన్నీ కూడా ఆదాము వద్దకు వచ్చాయంటే ఎన్నొచ్చిండొచ్చు? ఈ ప్రపంచంలో జీవరాశుల సంఖ్య తెలుసా? 8 మిలియన్లు. ఎంత? 8 మిలియన్ల జీవరాశులు ఈ ప్రపంచంలో విశ్వంలో ఉన్నాయి. అయితే ఆదాము పెట్టింది 4 కాకులకి, 4 కుక్కలకి, లేకపోతే 4 సింహాలకు కాదు. ఎన్ని జీవరాశులు అయితే భూమి మీద ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆదాము పేరు పెట్టగలిగాడు. అని చెప్పండి ఒకసారి. మానవుడు కోతి నుంచి పరిమాణము చెందాడు అని వాదించే వాళ్ళు ఇక్కడ కాస్త ఒక విషయాన్ని గమనించాలి. నిజంగా మానవుడు కోతి నుంచి పరిమాణం చెంది వచ్చాడన్న మాట వాస్తవం అయితే 8 మిలియన్ల జీవరాశులకు, జాతులకు ఆదాము పేరు పెట్టగలిగేవాడా? 8 మిలియన్ల స్పీషియస్కి ఆదాము పేరు పెట్టగలిగేవాడా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఆదాము ఎంత ఇంటెలిజెంటో చూడండి. ఆదామును దేవుడు తెలివి లేనివాడుగా సృష్టించలేదు. ఒక కోతిలాగా, ఇతర ప్రాణుల్లాగా యోచించి వివేచన లేనటువంటి ఒక ప్రాణిలాగా దేవుడు ఆదాము సృష్టించలే. సూపర్ బీయింగ్గా దేవుడు ఆదాము తయారు చేశాడు. ఇంటెలిజెంట్ బీయింగ్గా దేవుడు ఆదాము తయారు చేశాడు. అందుకే 8 కోట్ల స్పీషియస్కి ఆదాము పేరు పెట్టగలిగాడు. అంటే 8 కోట్ల స్పీషియస్కి పేర్లు పెట్టగలిగాడు అంటే 8 కోట్ల పేర్లు పెట్టగలిగాడు. ఏమంటే కాస్త ఆగి ఆలోచిద్దాం. మనకైతే ఎన్ని పేర్లు గుర్తుంటాయి? మనకైతే పట్టుమని ఒక 10 పేర్లు గుర్తుండవు, అంతేనా? లేదా ఒక వ్యక్తిని మనము 2-3 సార్లు చూస్తుంటాం, 4వ సారి కనపడగానే సార్ మీ పేరు ఏదో మర్చిపోయాను సార్ అంటాం. అంటే పట్టుమని 10 పేర్లు గుర్తున్నాం. లేదా మన బంధువుల పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోలేం. అంతెందుకండి, కళ్ళు మూసుకొని టకీమని ఎవరైనా మీలో ఒకరు ఒక 10 ఫోన్ నెంబర్లు చెప్పగలుగుతారా? ఒకరు లేదా 2, 3, 4 ఫోన్ నెంబర్లు చెప్పగలుగుతారు, కానీ 10 ఫోన్ నెంబర్లు కూడా మనకు గుర్తుండదు. బట్ ఇమాజిన్, ఆదాము 8 కోట్ల స్పీషియస్కి పేర్లు పెట్టగలిగాడు అంటే అతను ఎంత తెలివంతుడై ఉండాలి,
ఎంత జ్ఞాని అయి ఉండాలి, ఎంత ఇంటెలిజెంట్ బీయింగ్ అయి ఉండాలి. దేవుడు ఆదాముని ఆ విధంగా తయారు చేశాడు. అది చెప్పండి ఒకసారి. మానవుడు కోతి నుంచి పరిమాణము చెందలేదు. ఎందుకంటే కోతికి అంత జ్ఞాపక శక్తి లేదు, అంత ఇంటెలిజెంట్ బీయింగ్ కూడా కాదు. ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్. అది తన పరిధిలో అది ఏమైతే దానికి ప్రోగ్రామ్ అయి ఉంటుందో అదే చేయగలుగుతుంది. కానీ బట్ ఇంత తెలివితేటలు ఒక కోతి ప్రదర్శించలేదు. కాబట్టి విజ్ఞానం చెప్తున్నట్లుగా మానవుడు కోతి నుంచి ఉద్భవించలేదు అనడానికి ఇది కూడా బలమైనటువంటి ఒక కారణం. ఆమేన్. మ్యాన్ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ బీయింగ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆదాము వద్దకు అవన్నీ వచ్చాయి. ఆదాము 8 కోట్ల జీవరాశులకు పేరు పెట్టగలిగాడు. పెట్టడమే కాదండి, అవన్నీ గుర్తుపెట్టుకోగలిగాడు, వాటిని పేరు పెట్టి పిలిచగలుగుతున్నాడు. ఆమేన్. సో అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, చర్చలో చాలా మంది ఉంటారు, కొందరు పేర్లు జ్ఞాపకం రావు. అదేంటి ప్రభా నా పేరు మర్చిపోయా, బాబు అది ఏమంటారండి, మా సిస్టర్ పేరు ఏంటి, ఆ బ్రదర్ పేరు ఏంటి ఉంటాను. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఆదాం గుర్తొస్తాడు. ఆదాం ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు? 8 కోట్ల జీవరాశులకు పేరు పెట్టడము, వాటిని జ్ఞాపకం చేసుకోవడము, వాటిని పేరు పెట్టి పిలవడం, ఎంత సూపర్ ఇంటెలిజెంట్ బీయింగ్ ఆడమ్. అది చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మానవుడు క్రమక్రమంగా పరిణామం చెంది ఇంటెలిజెంట్ బీయింగ్ కాలేదు, దేవుడు ఇంటెలిజెంట్ బీయింగ్ అని దేవుడు తయారు చేశాడు అని పగ చెప్పండి. మన మానవుడు కోతి నుంచి పరిమాణం చెందలేదు. మానవుడు, మ్యాన్ ఈజ్ ఇంటెలిజెంట్ బీయింగ్. అర్థమైందా? సో సైన్స్ చెప్తున్నట్టుగా మానవుడికి తొలి దినాలు ఏం తెలిసేది కాదు. ఆ తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ అప్పుడు తర్వాత నేర్చుకోవడం ప్రారంభించాడు, డెవలప్ అవడం ప్రారంభించాడు. నో, దేవుడు ఫస్ట్లోనే యాడమ్కి అన్నీ కూడా నేర్పించి సూపర్ బీయింగ్గా తయారు చేసి, ఇంటెలిజెంట్ బీయింగ్గా తయారు చేసి ఈ భూప్రపంచంలో వదిలిపెట్టారు. దేని బిడ్డారా? ఆమేన్. అయితే అవన్నీ కూడా ఆదాము, వాటన్నిటికీ కూడా ఆదాము పేరు పెట్టగలిగాడు. కానీ దేని వాక్యం చూడండి, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. సాటి అయిన సహాయము, ఈ మాట మీరు బైబిల్లో అండర్లైన్ చేయాలి. ఆదాముకి ఈ భూప్రపంచాలన్నీ ఉన్నాయి. చెప్పండి, ఏదైనా తోట లేదా? ఉన్నాయి. ఏదైనా తోట వృక్షాలు లేవా? ఉన్నాయి. ఏదైనా తోటలో జంతువులు లేవా? ఉన్నాయి. పక్షులు లేవా? ఉన్నాయి. మరి చేపలు లేవా? ఉన్నాయి. ఈ భూప్రపంచంలో అన్నీ ఉన్నాయి, అన్ని జీవరాశులు ఉన్నాయి అప్పటికి. కానీ ఆదాంకి సాటి అయిన సహాయము లేదు అని రాయబడింది. అంటే జంతువులు ఈ జీవరాశి సహాయముగా లేవా అంటే ఇవన్నీ కూడా సహాయమే, కానీ సాటి అయిన సహాయము కాదు. అర్థమవుతుందా? ఈ కుక్కలు కానీ, సింహాలు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ఇవన్నీ కూడా మనుషునికి సహాయము చేస్తాయేమో కానీ ఇవన్నీ కూడా మానవునికి సాటి అయిన సహాయం అయితే కూడా కాదు. అర్థమవుతుందా? అయితే ఆదాము ఎప్పుడైతే అవన్నీ కూడా జతలుగా చూస్తున్నాడు, ప్రతి ఒక్క పక్షి, ప్రతి జంతువు జతలుగా చూస్తూ ఉన్నాడో, ఆదాము లోపల ఒక ఆలోచన మొదలైంది. తనలో కూడా ఒక శూన్యం ఉంది, తనలో కూడా ఒక నీడున్న సంగతి ఆదాముకి అర్థమవుతా ఉంది. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నో, సాటైన సహకారము లేకపోయేను అన్న మాట మీరు గమనించండి. ఎందుకు సాటైన సహకారం? ఎందుకు వేరే జంతువులు, వేరే పక్షులు, ఈ ఇతర జీవరాశులన్నీ కూడా మానవునికి ఎందుకు సాటైన సహకారంగా లేవు? కారణం ఏమంటే, ఒక మనుషుని ఆత్మలో ఉన్న సంగతులు ఒక మనుషునికే అర్థమైతే కానీ ఏ జీవరాశులకు అర్థం కావుగా. ఒక మనుషుని అవసరతలు, ఒక మనుషుని యొక్క భావాలు, ఒక మనుషుని యొక్క మనస్తత్వము, ఒక మనుషుని యొక్క ఏవన్నీ నీడ్స్ ఏమైతే ఉన్నాయో సాటి మనుషులకి అర్థమవుతాయి కానీ ఏ ఇతర ప్రాణులకి అర్థం కావు. దేని బిడ్డారా? 1 కొరింథీ 2:11 పౌలు ఇదే మాట రాస్తున్నాడు. అక్కడ 1 కొరింథీ 2:11 ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే తెలియను. అంటే ఒక మనుష్యుని సంగతులు మనుష్యాత్మకే అర్థమవుతాయి. ఒక మనిషిలోని భావాలు కానీ, ఆలోచనలు కానీ, నిర్ణయాలు కానీ, తలంపులు కానీ ఇవన్నీ కూడా ఒక సాటైన మనిషి అర్థము చేసుకోగలుగుతాడు. అందుకే ఆదాంకి సాటైన సహకారం అప్పుడు లేదు. కాబట్టి ఆదాంను అర్థము చేసుకోవాలి అంటే, మానవుని అర్థము చేసుకోవాలి అంటే ఇంకో మానవుడు కావాలి. దేవుడు అప్పుడు హవను తయారు చేస్తూ ఉన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రైట్, 21 సో ఆ మానవునికి సహాయంగా ఉండడానికి, అండగా ఉండడానికి, మానవునికి తోడుగా ఉండడానికి ఇంకొక మానవుని తయారు చేస్తున్నాడు. 21 అప్పుడు ఏమండి,
సాటి అయిన సహాయం చెప్పండి, గట్టి చెప్పండి. సాటి అయిన సహాయము, గట్టి చెప్పండి. సాటి అయిన సహాయము అంటే ఆదాంకి ఏం కావాలి? సాటి అయిన సహాయం. చెప్పండి, సాటి అయిన సహాయం. ఈ మాట మీ బైబిల్లో సాటి అనేది ఒక్కసారి అనలైన్ చేయండి, సహాయం అనేది ఇంకో చోట అనలైన్ చేయండి. అంటే రెండు వేరు వేరు పదాలు. మానవుడికి సాటి అయిన సహాయం కావాలి. సో హవ్వ ఆదాంకి సాటి అయిన సహాయము. సాటి అంటే ఏంది? సమానముగా అని అర్థం. అనగా భార్య భర్తకు సమానమైనది. ఈరోజు ఈ ప్రపంచంలో మరి పురుషుడే ఎక్కువ, పురుష ఆధిక్యత ఎక్కువ. సో స్త్రీ చాలా తక్కువగా చూడబడతా ఉంది. కానీ గమనించండి, ఆదికాండంలో దేవుడు స్త్రీని ఎలా చూస్తున్నాడు అంటే సాటి అయిన సహకారిగా చూస్తున్నాడు. అర్థమవుతుందా? బైబిల్ ఒక గొప్పతనం తెలుసా? స్త్రీని దేవుడు ఘనముగా ఎంచుతున్నాడు. నేను ఇతర గ్రంథాలు చూస్తే, ఇతర మత గ్రంథాలు చూస్తే ఉమెన్ డజంట్ హ్యావ్ ఎన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ విత్ మ్యాన్. వేరే మత గ్రంథాలు చూస్తే ఉమెన్స్ ఆర్ బికమ్ లైక్ ఎ స్లేవ్స్. వాళ్ళ దృష్టిలో స్త్రీలు అంటే ఒక ఆట బొమ్మలు. వాళ్ళ మత ప్రకారంగా స్త్రీలు అట్లా అంటే ఒక బానిసలు. అందుకే వాళ్ళ మార్కెట్లో స్త్రీలు అమ్ముతూ ఉంటారు. ఈవెన్ కొన్ని పాశ్చాత్యపు దేశాలు చూసినప్పుడు కానీ, కొన్ని విదేశాలు చూసినప్పుడు కానీ కొంత స్త్రీలకు కొన్ని వస్త్రాలు ధరింపజేసి మార్కెట్లో నిలబెట్టి వారిని బానిసలుగా అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ రిలీజియస్ వ్యూస్లో మనం బాగా గమనించినట్లయితే వాళ్ళు స్త్రీకి సరైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కనిపించారు. బట్ స్టిల్ లుక్ అట్ హియర్. మరి ఇతర గ్రంథాలు ఏమన్నా తెలియదు కానీ పూర్తిగా ఇక్కడ బైబిల్లో మాత్రము ఆదాముకి సాటిగానే దేవుడు స్త్రీని తయారు చేశాడు. అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సో కాబట్టి పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ అటువంటి ఒక ఆలోచన ఇక లేదు అని బిడ్డారా. కాకపోతే అధికార విషయంలో భర్త శిరస్సుగా దేవుడు నియమించాడేమో కానీ, బట్ దేవుని దృష్టిలో ఇద్దరు కూడా సరి సమానులే. కాబట్టి హస్బెండ్ ఎప్పుడు కూడా, లేకపోతే పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీ మీద నేను గ్రేట్ అనేటువంటి ఒక భావన రాకూడదు. నా భార్య నాకు సాటి అయిందే కానీ నాకు అల్పమైంది కాదు, లేదా నాకంటూ గొప్పది కాదు. హల్లెలూయా. సాటి అయినది. అందుకే దేవుడు స్త్రీని ఎక్కడి నుంచి తీశాడు? పక్కటేమో తీశాడు, తల నుంచి తీయలేదు. ఎందుకు? తల మీద నాట్యం చేయడానికి. దేవుడు పాదంలో ఉన్నటువంటి ఎముక నుంచి తీయలేదు. ఎందుకు తెలుసా? మరి ఆదాము ఆమెను తొక్కడానికి పక్కటెమ్మ నుంచి తీసాడు. ఎందుకంటే పక్కటెమ్మ లేకపోతే మరి కొప్పుకొలిపేటువంటి అవకాశం ఉంది. సో పక్కటెమ్మకు తీయడము ద్వారా దేవుడు ఏమని పాఠం నేర్పిస్తున్నాడంటే ఆమె సాటి అయింది, ఈక్వల్ అనే విషయము మానవుడా నువ్వు మర్చిపోవద్దు అని. కాబట్టి మన గృహాలలో కూడా పిల్లలకు వివాహం అవుతున్నప్పుడు ఈ యొక్క విలువలు నేర్పించగలగాలి. హౌ టు ట్రీట్ ఎ వైఫ్. భార్యను ఎలాగ గౌరవించాలి, మరి యొక్క అమ్మాయిని ఎలా గౌరవించాలి, అటువంటి మోరల్ వాల్యూస్ కుటుంబంలో నేర్పించగలగాలి. లేకపోతే టీవీలు చూపించేస్తాయి. టీవీలో ఒక స్త్రీ పట్ల చూపించేటువంటి ఒక సీన్ చూడగల ఎంత దారుణంగా ఉంటాయి, అంత దారుణంగా ఉంటాయి. ఆమేన్. సో సాటి. చెప్పండి, సాటి. సో స్త్రీని దేవుడు తయారు చేయడానికి మొదటిది ఏమంటే సాటి అంటే ఈక్వల్గా. నెక్స్ట్ సహాయము అనగా హెల్పర్. సో కాబట్టి భార్య ఎందుకు ఇవ్వబడింది? ఆదాముకి సహాయకరంగా ఉండడానికి. టు హెల్ప్ ఆడమ్, టు హెల్ప్ హిస్ హస్బెండ్, టు బీ ఎన్ హెల్పర్. సహాయకరంగా. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ ఏమి తెలుసుకోవాలి అంటే నా భర్తకు నేను సహాయకరంగానే నేను ఇవ్వబడ్డాను. సో విమెన్ ఆల్వేస్ హెల్ప్ హర్ హస్బెండ్. ఎప్పుడు కూడా భార్య భర్తకు సహాయం చేస్తూ ఉండాలి, సహాయకరంగా నిలబడాలి. అందుకే మరి భర్త అప్పుడప్పుడు మరి కొన్ని నెలల్లో సతమతం అవుతున్నప్పుడు వైస్ డెసిషన్స్ ఇవ్వగలుగుతుండాలి, సలహాలు ఇస్తూ ఉండాలి. ఇదిగో ఇలా చేద్దాం, అలా చేద్దాం అని సలహాలు ఇస్తూ సహకారిగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడైతే ఆ రోల్ ఉమెన్ గుర్తిస్తుందో కాపురము అద్భుతంగా నిలబడుతుంది అని బిడ్డరా. కానీ ఈరోజు చాలాసార్లు చాలా ఫ్యామిలీస్లో సాధారణంగా అన్ని కుటుంబాల్లో జరిగేటువంటి ఒక ప్రాబ్లం ఏమంటే మరి హస్బెండ్స్ వైఫ్స్ ఒక సలహాలు తీసుకోరు. నువ్వే నాకు చెప్పడానికి, నాకు తెలుసులే ఎంత, లేకపోతే నీ పెత్తనం ఏంటి, నాకు తెలుసులే ఎంత, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదులే, నాకు తెలుసు, ఐఎమ్ ఫార్ బెటర్ దెన్ యూ, ఐ నో మోర్ దెన్ యూ అని అప్పుడప్పుడు వారి ఆలోచనలు వాళ్ళ యొక్క సలహాలని కొట్టి వారేస్తుంటాయి. ఏమిటో గమనించండి, వాళ్ళ స్త్రీలు ఎప్పుడు ఉండేది భర్తలు పాడైపోవడం కోసం కాదు, కానీ సలహాలు ఇవ్వడము ద్వారా మరి రాబోయేటువంటి ప్రమాదం నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి వారు సలహాలు ఇస్తూ ఉంటారు. ఆమేన్. కాబట్టి భార్య ఇవ్వబడింది మేలు కొరికే. ఆమె చెప్పండి ఒకసారి. చెప్పండి, భార్య సాటి అయిన
సహకారము కొరకు ఇవ్వబడింది. సో ఏ ఉమెన్ విల్ ఆల్వేస్ బిల్డ్ ఎ ఫ్యామిలీ. యూ షుడ్ నెవర్ బ్రేక్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబం కట్టబడాలి అన్నా, ఒక కుటుంబం విరగొట్టబడాలి అన్నా అది స్త్రీ చేతుల్లో ఉంది దేని బిడ్డారా. అందుకే సాధన గ్రంథం చదివితే మరి ఆ హౌస్ ఈజ్ బిల్ట్ ఆన్ విజ్డమ్ అని రాయబడి ఉంది. అనగా జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది. ఇంకో చోట ఏం రాయబడింది అట్లా అంటే మరి జ్ఞానవంతురాలు తన ఇల్లుని కడుతుంది. అంటే ఇల్లు కట్టబడుట అనేది ఒకటి, యెహోవా ఇల్లు కట్టించడానికి కట్టువారు ప్రయాసపడతామే. అనగా ఇల్లు కట్టాలి అంటే దేవుడి సహాయం ఉండాలి. రెండవది ఎవరి చేతిలో ఉంది అంటే ఆ నెక్స్ట్ అది స్త్రీ చేతిలో ఉంటుంది. కాబట్టి జ్ఞానవంతురాలైతే ఆ ఇల్లు కడుతుంది, ఒకవేళ 3 రాలైతే ఉన్న ఇల్లు ఊడబెరుకు చేస్తుంది. కాబట్టి స్త్రీ ఒక హెల్పర్గా ఇవ్వబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకు ఆదాంకి గాఢ నిద్ర కలగజేశాడు? కారణం ఏమై ఉంటుంది? అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి, అనగా హవ్వను తయారు చేయడానికి ఆదాములో ఒక భాగం కావాలి, ఒక పక్కటెముక కావాలి, ఎముకను తీయాలి. ఎముక తీయాలి అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆదాముని నిద్రపుచ్చాడు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మళ్ళీ బైబిల్లో మొదటి అనస్థీషియా ఇచ్చింది మన దేవుడే. చెప్పండి ఒకసారి. అనస్థీషియా ఇచ్చింది ఎవరు? అంతే కదా. అనస్థీషియా లేకుండా పొరపాటున మీకు డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఏమైతుంది చెప్పండి? ఇంకా మీరు గగ్గోలు పెడతారు, ఏడుస్తారు, బాధపడతారు. ఆ నొప్పి అంతా ఇంత కాదు. అర్థమవుతుందే? సో అనస్థీషియా అనేది ఈ మధ్య కాలంలో కనుగొనబడింది. 18th centuryలో దాన్ని కనుగొన్నారు అనస్థీషియా అనేది. జేమ్స్ సిమ్సన్ అని ఒక ఆయన ఈ అనస్థీషియాని కనుగొన్నాడు. 2 మాటలు చెప్పిన ముందుకు వెళ్దాం. జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఇతను అనస్థీషియాని కనుగొన్నాడు. అంతకుముందు అనస్థీషియా అనేది లేదు. ఆ దినాల్లో ఎవరికైనా రోగాలు వచ్చినా, గాయాల పాలైనా వాళ్ళని ట్రీట్మెంట్ చేయాలి అంటే డాక్టర్కి నరకం. ఎందుకంటే వాళ్ళకి అనస్థీషియా పెయిన్ కిల్లర్స్ లేకోకుండానే వాళ్ళకి కుట్లు వేయాలి, ఆపరేషన్స్ చేయాలి. ఆ నొప్పి అంతా ఇంత కాదు. అందుకే ఆ దినాల్లో మరి ఆపరేషన్ థియేటర్స్ హాస్పిటల్కి చాలా దూరంగా ఉండేటివి. ఎందుకు తెలుసా? ఆపరేషన్ థియేటర్లో వాళ్ళు వేసేటువంటి కేకల వల్ల అనేకలు ఇబ్బంది పడకూడదని చాలా దూరంలో ఆ ఆపరేషన్ థియేటర్స్ పెట్టేవాళ్ళు. అక్కడ మరి ఆ నొప్పితో వాళ్ళు విలలాడుతుండగానే అట్టనే వాళ్ళు కుట్లు వేయాలి. ఆ డాక్టర్స్ కూడా వాళ్ళు ట్రీట్ చేయడం అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ నొప్పితో వాళ్ళు విలలాడుతుంటారు కాబట్టి చాలా ఫాస్ట్గా కుట్లు వేసేయాలి. ఎప్పుడన్నా మీకు స్టిచెస్ వేసారా? సూది ఉంటుంది, దారం ఎక్కిస్తారు, కుట్టేయాలి, గోనసంచి గుడ్డట్టు కుట్టేయాలి. అసలే గాయంతో ఉంటారు, అసలే సూది గుస్తే నొప్పి. అలాంటిది మొత్తము చాలా స్టిచెస్ వేసే పాటికి ఒకసారి ఆలోచించండి ఎంత నొప్పిగా ఉంటుందో. ఆ వేసేటువంటి కేకలు, అరుపులు చూస్తే మిగతాలంతా పరారైపోతారు. సో 18th century వరకు చాలా ఘోరంగా ఉండేటువంటి ఆ పరిస్థితి. బట్ ఇక జేమ్స్ సిమ్సన్ 1846 అండ్ 1847లో ఈ యొక్క క్లోరోఫామ్ని అనగా మరి యొక్క అనస్థీషియా అటువంటి ఈ యొక్క ప్రాసెస్ కనుగొనడం ద్వారా వర్క్ చాలా ఈజీ అయింది. ఎప్పుడైతే ఇక జేమ్స్ సిమ్సన్ మరి ఇక విషయాన్ని కనుగొన్నారు, దీని గురించి చెప్పాలంటే బోల్డ్ టైం కావాలి, బట్ సమయం అయితే సరిపోదు. ఇది కనుగొనిన తర్వాత చాలామంది ఆయన వద్దకు వచ్చి అడిగారు, సార్ మరి ఇది చేస్తారు కదా, ఇది ఇలా ఒక వ్యక్తి ఇలా బాధపడడం తప్పు, కానీ ఒక వ్యక్తికి ఇలా మత్తి ఇవ్వడం చాలా తప్పు, దేవుడు కూడా ఒప్పుకోడు అన్నప్పుడు అప్పుడు జేమ్స్ సిమ్సన్ నో తెరిచి చెప్పిన మాట ఏమంటే, నాకు వచ్చినటువంటి ఈ ఆలోచన ఎక్కడి నుంచి తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయంలో మన దేవుడే స్వయముగా ఆపరేషన్ చేయడానికి ఆదాముకు నిద్ర కలగజేసి ఆ నిద్రలో అతనికే నొప్పి తెలియకోకుండా ఆపరేషన్ చేసి ముగించాడు. నేను ఫాలో అవుతున్నాను, నాకు ఈ ఆలోచన, నాకు ఈ తలంపు నాకు పరిశుద్ధ గ్రంథంలోంచి వచ్చింది అని సాక్ష్యం ఇచ్చాడు. అర్థమవుతుందా? సో బైబిల్లో చాలామంది, మరి ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు, చాలా గొప్పవారు అనేక వాటిని కనుగొనగలిగారు. కారణం ఏమంటే వాళ్ళు లేఖనాన్ని పరిశోధించారు. కాబట్టి ఆ లేఖనాన్ని చదువుతున్నప్పుడు వచ్చినటువంటి ఆలోచనలోంచే వాళ్ళు అనేక విషయాలు కనుగొని వాళ్ళు ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఐజాక్ న్యూటన్ ఆయన కూడా దానియేలు గ్రంథాన్ని చదివాడు. గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది, భూమికి ఆకర్షణ నియమం ఉంది అనే విషయాన్ని ఆయన కూడా, ఐజాక్ న్యూటన్ కానీ అలాగే గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ఈ బైబిల్ని పరిచయము, బైబిల్ని చదువుతూ అందులో వచ్చినటువంటి ఒక విషయాన్ని అవగాహన చేసుకొని దానిలోంచి ఇవన్నీ కూడా బయటికి వెలికి తీసి
ఇవన్నీ ప్రపంచానికి పరిచయం చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ అనెస్థీసియా ఇచ్చింది ఎవరు? దేవుడండి. హల్లెలూయా. అందుకే అనెస్థీసియా ఇచ్చాడు, పడుకుంటూ పోయాడు. లేగానే ఆయనలాగానే ఒక మనిషి కనపడతా ఉంది. హల్లెలూయా. సో తనకు తెలియకోకుండానే ఏం జరిగిందో తెలియకోకుండానే ఈ కథతగమంతా జరిగిపోయింది. ఆమేన్. చెప్పండి, గాఢ నిద్ర కలుగజేసి. చెప్పండి, గాఢ నిద్ర కలుగజేసి. గాఢ నిద్ర మీద 2 మాటలు ఆలోచించి ఆ తర్వాత ముందుకు వెళ్దాం. ఆదాంకి గాఢ నిద్ర కలుగజేసి దేవుడు ఒక అద్భుతమైన దాన్ని ఆయన పూనుకున్నాడు. గాఢ నిద్ర బైబిల్లో అనేక చోట్ల ప్రస్తావించబడింది. బట్ ఎవ్రీ టైమ్ వెన్ యూ సీ దిస్ వర్డ్ డీప్ స్లీప్, ఇమ్మీడియట్గా దాని వెనుకలో ఏదో ఒక అతీతమైనటువంటి కార్యము మీరు గమనిస్తారు. హల్లెలూయా. సో ఆదాముకి డీప్ స్లీప్ దేవుడు ఇచ్చాడు, గాఢ నిద్ర కలుగజేశాడు. అండ్ ఆదాము మేల్కోగానే దేవునికి స్తోత్రం, తన వంటి ఒక మనిషి తన కళ్ళు మీద నిలబడతా ఉంది. అద్భుతమైంది కదా. అంటే నిద్రలోనే ఉన్నప్పుడే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ఆదాము పట్ల చేశాడు. రెండవ ఎగ్జాంపుల్, ఆదికాండం 15వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల్లో మీరు చదివినట్లయితే దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేస్తుంటాడు. ఏంట నిబంధన? అబ్రహామా, నేను నీకు నీ సంతానమునకు వాగ్దాన దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. అయితే దేవుని మాట ఎప్పుడు కూడా మాటలకే కాదు, అది నిబంధనతో కూడింది. అర్థమైందా? సో దేవుడు ఎప్పుడు కూడా నిబంధన చేసి తన మాట స్థిరపరిచేవాడు. కాబట్టి ఆ నిబంధన ఎలా జరిగింది అంటే, మరి ఆ ఇంటికి వెళ్ళి ఆ ప్యాసతో చదవండి. ఆ అబ్రహాము బలిని అన్నీ కూడా సమకూర్చిన తర్వాత మరి అబ్రహాము గాఢ నిద్రలోకి జారుకుంటాడు. ఆ టైంలో ఏం జరిగింది అంటే, ఒక గొప్ప నిబంధన అనేది చోటు చేసుకుంది. ఆమేన్. సో ఇట్ వాస్ మిరాకిల్. అని ఇలా చెప్పుకుంటూ పోతుంటే బైబిల్లో గాఢ నిద్రలో దేవుడు గొప్ప వాటిని మరి మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. 127వ కీర్తనలో రాయబడింది కదా, అక్కడ కూడా ఏమని, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. సో కాబట్టి నిద్రలో దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు శ్రేష్టమైన వాటిని మనకు బయలుపరుస్తాడు, లేదా మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. దేవుడిరా, ఈరోజు నీ లైఫ్లో కూడా మరి దేవుడు ఇదే కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. గాఢ నిద్ర అంటే ఏంది? ఆత్మీయంగా చూసుకుంటే నువ్వు మేల్కొంటే అనేక ఆలోచనలు, అనేక టెన్షన్స్ ఉంటాయి. నువ్వు స్పిరిచువల్ రెస్ట్లోకి వచ్చినప్పుడు, ఆత్మీయమైన విశ్రాంతిలోకి వచ్చి నువ్వు దేవుని యందు భరోసా కలిగి, దేవుడు చూసుకుంటాడు, నా విమోచకుడు సజీవుడు అయిన, నా రక్షకుడు అన్న సజీవుడు అయిన, నాతో ఉన్నవాడు ఎప్పటికీ ఎడబాయిన వాడు అయిన అని నీ భారం అంతా కూడా ఆయన మీదకి వేసి నీ కూడా స్పిరిచువల్ రెస్ట్లోకి వచ్చి నిలబడినప్పుడు దేవుడు నీ కొరకు ఇలాంటి అద్భుతాలు చేయబడిగా ఉన్నాడు. ఏమండి, ఆదాము నిద్రపోకుండా అలాగే మేల్కొని ఉంటే దేవుడు హవను సృష్టించిండేవాడా? అబ్రహాం నిద్రపోకుండా ఉన్నింటికిన దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేస్తుండేవాడా? నో, గాడ్ డస్ ద సూపర్ న్యాచురల్ థింగ్స్ ఈవెన్ ఇన్ ద స్లీప్. నిద్రలో కూడా దేవుడు చేస్తాడు. మీకు విషయం తెలుసా? దేవుడు నిద్రలో కూడా మనతో సంభాషిస్తాడండి. దేవుడు నిద్రలో కూడా కమ్యూనికేట్ చేస్తాడు. బైబిల్లో అనేక మందికి నిద్రలో దేవుడు కలలు ఇచ్చాడు. ఎగ్జాక్ట్గా ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎలా సంభవిస్తుందో క్లియర్ కట్గా దేవుడు కలల ద్వారా మాట్లాడాడు. అండ్ గాడ్ టాక్స్ టు us టు ద డ్రీమ్స్. కాబట్టి పడుకునే ముందు కూడా మీరు ఏం చేయాలంటే, దేవునితో మీరు అడగాలి, దేవా ఈరోజు నేను విశ్రమిస్తున్నా, కలల ద్వారా కూడా నాతో మాట్లాడండి, టాక్ టు మీ త్రూ ద డ్రీమ్స్ అని నువ్వు దేవుని అడిగినప్పుడు చక్కని కలల ద్వారా కూడా దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈవెన్ నా లైఫ్లో కూడా ఒక 2-3 సందర్భాల్లో నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ నిద్రలో ఒక స్వరం వినిపినట్టుగా, నిద్రలో ఒక వాక్యము నా కళ్ళ ముందు కనపడుతున్నట్టుగా, ఆ వాక్యము ఓపెన్ చేసి చూసి ఇమ్మీడియట్గా స్క్రిప్చర్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు, ఆ వాక్యం చదివినప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నానో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా దేవుడు ఆ వాక్యం ఇవ్వడము, ఆ వాక్యం నాకు గొప్ప నెమ్మది ఆదరణ ఇవ్వడము. ఆ తర్వాత అంతవరకు ఉన్నటువంటి స్ట్రగుల్ ఏమైతే ఉందో ఆ తర్వాత నాకు ఆ స్ట్రగుల్ కనిపించలేదు. తెలియకోకుండానే ఆ స్ట్రగుల్ ఎంత ఇక్కడ వెళ్ళిపోయింది. హల్లెలూయా. సో నీ కూడా స్ట్రగుల్లో ఉన్నావా? నీ కూడా ఒంటరితనంలో ఉన్నావా? నీ కూడా చాలా ఇబ్బందుల మధ్యలో వెళ్తున్నావా? నువ్వు ఒకటి అడగాల్సింది ఏమంటే, దేవా నేను మేల్కోండి, నేను పోరాడలేను, ఇదిగో నేను రెస్ట్లోకి వస్తున్నాను, నేను కూడా విశ్రాంతిలోకి వస్తున్నా, అండ్ ఐ రెస్ట్. నేను మేలుకునేంత వరకు నేనే పని చేస్తా, నేను పడుకుంటే నువ్వు పని చేస్తావు. హల్లెలూయా.
నేను మేలుకుంటే నేనే పని చేస్తుంటా, నా బలము నా శక్తితో మీరు పని చేస్తుంటా. బట్ నేను పడుకుంటే నువ్వు పని చేస్తావయ్యా. అంటే నేను పడుకున్నా కూడా నీవు విశ్రమించనివాడు, నన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అయినా నా కొరకు పనిచేసేవాడుగా ఉన్నాడు. నీ పక్కకు చెప్పండి, గాఢ నిద్రలో కూడా దేవుడు నీకు శ్రేష్టమైనవి ఇచ్చువాడుగా ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు, ఏమి కావాలో సిద్ధపరుస్తున్నాడు. ఒక రోజున మేల్కున్నప్పుడు అది ఖచ్చితంగా నువ్వు చూస్తావు. అవి చెప్పండి ఒకసారి, నేర్చుకుంటున్నారా? సో గాఢ నిద్ర కలగ చేసి అతను నిద్రించుచున్నప్పుడు అతని పక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. శ్రద్ధగా ఏం మాట్లాడాలి? గాఢ నిద్రలో దేవుడు అద్భుతమైనది ఇస్తాడు కదా. ఏ విధంగా అయితే ఆదాము గాఢ నిద్రలో వెళ్ళిన తర్వాత మేలుకొని చూసినప్పుడు అద్భుతమైనటువంటి ఒక స్త్రీ తన కళ్ళ ముందు కనపడతా ఉంది. సేమ్ వే బైబిల్లో యేసుకి ఇంకొక పేరు ఉంది, ఆయన పేరు రెండవ ఆదాము అని. ఏమని ఈ రెండవ ఆదాము కూడా ఆయన కూడా మరణించాడు. బైబిల్లో మరణము నిద్రతో పోల్చబడింది. అందుకే నిద్రించుచున్న వారిలో మొదటి ఫలము క్రీస్తే. అంటే నిద్ర అంటే ఏంది? మరణం. ప్రభునందు నిద్రించాడు అంటాం, అంటే ఏంది? మరణం. సో బైబిల్లో మరణం కూడా నిద్రనే. స్తోత్రం. యేసు ప్రభువారు ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన పాతిపెట్టబడ్డాడు, మరణించాడు. అంటే ఏంటి? ఆయన నిద్రావస్థలో ఉన్నాడు. ఆయన మూడో రోజు తిరిగి లేచే లోపల దేనికి స్తోత్రం, సంఘం సిద్ధంగా ఉంది. ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ రెడీ. యేసయ్య యొక్క వధువు సంఘము సిద్ధంగా. అందుకే అపోస్తలుల కార్యంలో చూసినట్లయితే ఆయన ఆరోహం కాకముందే మేడగదిలో అందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం అంతా కూడా అప్పుడే ఆవిర్భవించింది. ఏం బిడ్డారా? దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో సంఘం ఎప్పుడు జన్మించింది అంటే యేసయ్య మరణించినప్పుడు, శిలువ కార్యములో యేసు మరణించినప్పుడు, మరణావస్థలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆయన నుంచి సంఘాన్ని బయట తీశాడు. ఆమేన్. హల్లెలూయా. కొన్ని కంపారిజన్స్ మనం చేయబోతున్నాం. మొదటి ఆదాముకి రెండవ ఆదాముకి మధ్య కొన్ని కంపారిజన్స్. ఎందుకంటే బైబిల్లో రంగులు కానీ, బైబిల్లో కొలతలు కానీ, బైబిల్లో దినాలు కానీ, ఈవెన్ బైబిల్లో వ్యక్తులు కూడా యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నారు. హల్లెలూయా. రైట్. సో దేవుడు హవ్వను తీయడానికి ఆదామును గాయపరచాల్సి వచ్చింది. అంటే ఆదాము పక్క గాయము చేయబడింది. అంటే గాయము చేయడము ద్వారానే హవ్వ ఆదాము నుంచి బయటికి వచ్చింది. దేనికి స్తోత్రం. ఈరోజు సంఘము పుట్టిందంటే యేసు ప్రభువారు గాయపరచబడ్డాడండి. ఈరోజు నీ పెళ్లి కుమారుడు యేసు ప్రభువారు నీ కొరకు గాయపడ్డాడు కాబట్టే ఆయన గాయములోంచి మనం తీయబడ్డాం, ఆయన శిలువలోంచి మనం తీయబడ్డాం. దేని బిడ్డరా? ఆయన గాయపరచబడ్డాడు కాబట్టే ఈరోజు మనం అంతా కూడా ఉద్వేపించాం. ఆమె చెప్పండి ఒకసారి. ఆదాంకి ఒక పక్క గాయమైంది. దేనికి స్తోత్రం. మన యేసు ప్రభువారికి ఒక పక్క గాయమైందా? ఆయన గాయము కాదు, గాయములు పొందాను. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత, అంటే బహువచనం, అది ఒక దెబ్బ కాదు, ఒక గాయం కాదు, నిలువెల్లా కూడా గాయపరచబడ్డాడు. అక్కడి నుంచి నువ్వు తీయబడ్డావు. దేని బిడ్డారా? నీ పక్క చెప్పండి, నేను నా యేసయ్య గాయములోంచి తీయబడ్డాను. నన్ను బయటికి తీయడానికే ఆయన గాయపరచబడ్డాడు. ఏ విధంగా హవ్వ తీయడానికి ఆదాము గాయపరచబడ్డాడో, ఈరోజు నేను తీయబడ్డానికి నా రెండవ ఆదాము ఆయన కూడా గాయపరచబడ్డాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడురా, దేవుడు ఆదాము ఒక పక్కటెముక తీసేటువంటి ప్రయత్నంలో రక్తం వచ్చింటుందా రాదా? ఎందుకంటే ఆదాముని రక్తమాంసలు కలిగినవానిగా చేశాడు. అంటే ఖచ్చితంగా రక్తం వచ్చింది. దేనికి స్తోత్రం. ఈవెన్ యేసు మనల్ని విమోచించడానికి, మనల్ని బయటకు తీయడానికి నా యేసు కూడా రక్తం కార్చాడు. శరీరం అంతా కూడా నిలువెత్తున ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు ఆ రక్తం కార్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అండ్ మరొక కంపారిజన్ ఏంటి తెలుసా? దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసిన తర్వాత మర్చిపోయాడా? ఆదాము మళ్ళీ లేచాడు లేదా? దేనికి స్తోత్రం. యేసు ప్రభువారు కూడా 3 రోజులు ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత దేనికి స్తోత్రం, దేటని మర్చిపోలే. 3వ దినమున నా రెండవ ఆదాము మళ్ళా తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇది 2వ వచనం.
22వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అంటే సాధారణంగా పురుషుడు జన్మించినప్పుడు స్త్రీను జన్మిస్తాడు, అంతేనా? ఈ లోకంలో ఎవరు జన్మించాలన్నా స్త్రీను జన్మిస్తాడు. కానీ ఇక్కడ ఆదికాండంలో వచ్చే సీన్ చూడండి, స్త్రీ నుండి పురుషుడు వచ్చాడా, లేకపోతే పురుషుడు నుండి స్త్రీ వచ్చాడా? దేవుని జ్ఞానం ఎంత గొప్ప చూడండి కదా. చాలామంది అంటారు, మీకేం తెలుసండి మా ఆడోళ్ళు ఒక ప్రసవ వేదన, మా ఆడోళ్ళు పడేటువంటి కష్టాలు, కన్నము మీకు తెలిస్తే అది అర్థమవుతుంది అంటుంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే కన్నం వాళ్ళకి కొత్త కాదు, ఎందుకంటే అది పురుషుడి నుంచి ప్రారంభమైంది. హల్లెలూయా. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మరి స్త్రీ నుంచి వాళ్ళు ఈ లోకానికి వస్తారు, కానీ బట్ స్త్రీ చూడండి పురుషుడి నుంచి బయటికి వస్తూ ఉంది. దిస్ ఇస్ అ మిస్టరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నౌ సత్తుగా మాట్లాడాలి. దేవుడు ఆ పక్కటెముకను తీసుకొని దేవుడు ఏం చేస్తాడు, ఆ పక్కటెముకతో దేవుడు స్త్రీని తయారు చేశాడు. ఆ స్త్రీని తయారు చేసి హవ్వను తయారు చేసి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. ఆ మాట ఉందా మీ బైబిల్లో? అది అండర్లైన్ చేయండి ఒకసారి. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. అది ఎవరు హవ్వను ఆదాము వద్దకు తీసుకుని వచ్చారు? దేవుడు. హవ్వను చేసింది ఎవరు? దేవుడు. హవ్వ ఆదాంకి కావాలి అని తలంచింది ఎవరు? దేవుడు. హవ్వను ఆదాము వద్దకు తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. దిస్ అ బ్యూటిఫుల్ వర్డ్. గాడ్లీ మ్యారేజ్కి ఒక ప్రిన్సిపల్ని దేవుడికి నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో భాగస్వామి అవసరము అనే విషయము ఒక వ్యక్తి కంటే దేవుడికి బాగా తెలుసు. టైం వస్తుంది, దేవుడు సరైన సమయంలో సరైన రీతిలో దేవుడు ఆ భాగస్వామిని ఆ వ్యక్తిలో జీవితంలోకి నడిపిస్తాడు అని ప్రతి వ్యక్తి నమ్మాలి. ఆ బాధ్యత దేవుడిదే. దేని బిడ్డరా, ఆ భాగస్వామిని ఎన్నుకునే హక్కు ఎవరికి ఉంది? దేవుంది. సెలెక్టింగ్ ద పార్ట్నర్, ఈ రైట్స్ నీకు నాకు కాదు, దేవునికి ఉంది. దేని బిడ్డరా, కాబట్టి నీ జీవితంలో ఎటువంటి భాగస్వామి కావాలో దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు చూస్ చేస్తాడు, దేవుడే ఒక రోజు తీసుకుని వస్తాడు. అంతకు నువ్వేం చేయాలి? నిద్రపోవాలి. ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ఇక్కడ ఒక పాఠం నేర్చుకోగలగాలి. ఆదాము తోడంతా తిరగలే, నా హవ్వ ఎక్కడుంది అని. ఈరోజు చాలా మంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఏం చేస్తారు అంటే దే కీప్ సర్చింగ్ ఫర్ దేర్ యాడమ్ అండ్ ఈవ్. బస్సులో పోతుంటే ఈమెనే నా ఎముక బహుశా, వీడే నాకు ఎముక, వీడే అతను నా భాగస్వామి బహుశా. ఏ అమ్మాయిని చూసినా ఈమె నా ఎముక ఉందేమా, ఈమె నా ఎముకనా, ఈమె నాకు మ్యాచ్ అవుతుందా అని ప్రతి ఒక్కరిని సెర్చ్ చేసేటువంటి పనిలో ఆదాము లేదు. బిడ్డారా, ఆదాము ఎతికాడా? లేదే. ఆదాము తాను ఉన్నటువంటి స్థితిలో నిద్రావస్థలో ఉన్నప్పుడు న్యూట్రల్గా ఉన్నాడు. హీ ట్రస్టెడ్ గాడ్. నిద్రావస్థలో ఉన్నాడు. అందుకే దేవుడు ఆదాము పక్షముగా హవ్వను తీసుకొచ్చి ఆదాము కళ్ళు తెరిచే లోపల హవ్వ తన కళ్ళ ముందు నిలబడతా ఉంది. నువ్వు నిజంగా దేవుని నుండి విశ్వాసం వచ్చినప్పుడు నువ్వు ఎతకాల్సిన పని లేదు. దేని బిడ్డరా, రైట్ టైంలో దేవుడు రైట్ ఒక పర్సన్ని, రైట్ భాగస్వామిని నీ వద్దకు తీసుకుని వస్తాడు. ఒకవేళ తొందరపడ్డావా, నీకు దొరికేది శారా కాదు, నీ దొరికేది హగరు. అర్థమైందా? తొందరపడ్డావా అంటే నీ దొరికేది ఇస్సాకు కాదు, ఇష్మాయిల్ వస్తాడు. ఈరోజు చాలామంది ఎందుకు జీవితంలో ఫెయిల్ అవుతుంటారు? కారణం ఏమంటే వాళ్ళు దేవుని టైమింగ్ కోసం వెయిట్ చేయట్లేదు, దేవుని యొక్క నడిపింపు కోసం వెయిట్ చేయక స్వతహాగా స్వంత నిర్ణయాల్లో ముందుకు వెళ్ళిపోయి దేవుని చాయిస్ కంటే వీళ్ళ ఓన్ చాయిస్లో ముందుకు వెళ్ళిపోవడం ద్వారా లైఫ్స్ అంతా కూడా పాడు చేసుకుంటున్నారు. ఆ తర్వాత లైఫ్లో డిజాస్టర్ ఏర్పడితే దేవాన్ని నమ్ముకున్నా కదా, ఎందుకు నా జీవితం ఇలా అయింది అని దేవున్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే దే హ్యావ్ నాట్ వెయిటెడ్ అప్ ఆన్ ద లార్డ్. దేవుని యొక్క బెస్ట్ చాయిస్ కోసం వెయిట్ చేయక స్వతహాగా ముందుకు వెళ్ళరు, కాబట్టి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. హల్లెలూయా. చాలామంది దేని దగ్గర వెయిట్ చేయరు. అందుకే ఈరోజు చాలామంది సంఘాలకు వెళ్తూ ఉంటారు. చాలామంది ఎందుకు? వాక్యం కోసం కాదు, మ్యాచింగ్ కోసం వెళ్తుంటారు కొంతమంది. దేనికి స్తోత్రం. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. అండ్ అనేక సంఘాలకు వెళ్తే మీటింగ్లు అయిపోతే దే గో ఫర్ మ్యాచింగ్.
అందుకే ఒక పాస్టర్ ఉన్నాడు, హ్యాచింగ్, మ్యాచింగ్, డిస్పాచింగ్ అంట. అర్థమవుతుందా? వస్తారు, హ్యాచ్ చేస్తారు, హ్యాచింగ్ కోసం వస్తారు, మ్యాచింగ్ చూసుకుంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత డిస్పాచింగ్ అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కమ్ ఫర్ ద చర్చ్ ఫర్ దిస్ పర్పస్. అర్థమవుతుందా? సో ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, ఇఫ్ యు ట్రస్ట్ గాడ్, సో నువ్వు ఎవరి వెంట పడాల్సిన అవసరంలే. నన్ను ప్రేమిస్తావా చచ్చిపోమంటావా అని ఎవరిని బ్లాక్మెయిల్ చేసిన అవసరంలే. ప్రేమించకపోతే నేను చచ్చిపోతానని, ప్రేమించకపోతే రైలుకి తలకాయ పెడతానని, ప్రేమించకపోతే వేధించడాలు కానీ, ఇవన్నీ కూడా వాక్యానుసారమైనవి కావు దేని బిడ్డారా. అర్థమవుతుందా? నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు ఎవరిని కన్విన్స్ చేసిన అవసరం లేదు, ఎవరు వెంట పడాల్సిన అవసరం లేదు. నీకు ఏది కావాలో నీకంటే శ్రేష్టముగా దేవుడు యోచిస్తున్నాడు. అండ్ శ్రేష్టమైనది, నీ ఊహకు మించినది దేవుని నిధిలో తీసుకుని వస్తాడు. యు నీడ్ టు ట్రస్ట్ ఇట్. ఆర్ యు విత్ మీ? హల్లెలూయా. కాబట్టి ప్రతి అమ్మాయిని చూడగానే, ప్రతి అబ్బాయిని చూడగానే మేబీ హీస్ మై లైఫ్ పార్ట్నర్ అని అనుకొని నీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. ఇస్సాకు మనకి ఎగ్జాంపుల్ అండి. అబ్రహాము తన యొక్క కుమారునికి వివాహం చేయడం కోసము ఎలియాజరుకి బాతును అప్పగించాడు. ఎలియాజరు ఆ బాతులు భుజాల మీదకి వేసుకొని అబ్రహాం ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళి అమ్మాయిని వెతుకుతూ ఉన్నాడు. దేవుని చిత్తంలో, దేని ప్లాన్లో ఏ అమ్మాయి ఉందో అని వెతుకుతూ ఉంటే ఇస్సాకు అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఇస్సాకు పొలంలో ధ్యానం చేస్తూ ఉన్నాడంట. ఇస్సాకు పొలంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎలియాజరు ఈయన పక్షముగా వెళ్ళి ఏమని సరైనటువంటి భాగస్వామి వెతుకుతూ ఉంటే రిబ్కా కనిపించింది. అద్భుతంగా దేవుడు ఎలియాజరు నడిపించాడండి. సర్వెంట్ కూడా ఎంత స్పిరిచువల్ చూడండి. అబ్రహాం ఎంతగా నమ్మాడు చూడండి ఎలియాజర్ని. ఆ సేవకుని చూస్తే ఈరోజు సేవకుల్లో అంటే పని వాళ్ళలో కూడా ఇంత నమ్మకత్వం ఉంటుందా అని ఆశ్చర్యపోవాలి. అంత నమ్మకంగా వెళ్ళాడు. హీ వాజ్ లెడ్ బై గాడ్. ఏమండి, మరి దేవుని చేత నడిపించబడి కరెక్ట్గా ఆ రిబ్కా వద్దకే వెళ్ళగలిగాడు. చూడండి, దేని కొరకు అడుగులు వేస్తుంటే ప్రతి అడుగు దేవుడు స్థిరపరుస్తాడు. అర్థమవుతుందా? నిజంగా దేవుడు నిలబడాలి అనేటువంటి సంకల్పం నీలో బలంగా ఉంటే నువ్వు వేసే ప్రతి అడుగు అది కరెక్ట్గా ఉండేటట్టుగా దేవుడు చూసుకుంటాడు. యూ హ్యావ్ టు డిసైడ్, గాడ్ వాట్ ఎవర్ స్టెప్ ఐ టేక్, ఐ వాంట్ టు గ్లోరిఫై యూ అని నిజంగా సంకల్పించుకొని రాజీ లేకుండా నిలబడితే రాంగ్ స్టెప్ కాదు, ప్రతి స్టెప్ కూడా దేవుడు రైట్గా పడితేట్లుగా రైట్ డైరెక్షన్లో రైట్ పర్సన్కి రైట్ టైంలో నడిపించబడుగా ఉన్నాడు. అవి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అండ్ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? మీరు ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తే ఇస్సాకు పొలంలో ధ్యానిస్తున్నాడు. రిబ్కా ఇస్సాకు ఎదుర్కొనే టైంలో పొలంలో ఇస్సాకు ధ్యానం చేస్తున్నాడు. హీస్ ప్రేయింగ్. ఈరోజు ఇలాంటి ఒక క్వాలిటీలోకి యవనస్తులు రాగలగాలి. యూ నీడ్ టు ప్రే. చాలామంది ప్రార్థన చేయరా అంటే వెతుకుతూ ఉంటారు. యూ మస్ట్ స్టాప్ సర్చింగ్, యూ మస్ట్ స్టార్ట్ ప్రేయింగ్. యూ మస్ట్ స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. గాడ్ లీడ్ మీ టు ఏ రైట్ పర్సన్స్ అని. ఇక్కడ ఇంకొక మాట చెప్పడం ముందుకు వెళ్దాం. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల జీవితంలో సరైన భాగస్వామి మాత్రమే వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే అనుదిన జీవితంలో ఎందరో తారసపడుతుంటారు, ఎందరో ఎదురవుతుంటారు, ఎన్నో రాంగ్ కనెక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యాజ్ ఎ పేరెంట్స్గా ఎప్పుడు కూడా మన పిల్లల జీవితంలో కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఏ రాంగ్ పర్సన్ కూడా నా బిడ్డల జీవితంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ జీవితాలు పాడుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి భక్తి గల తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళని ప్రార్థనలు ఎత్తుపడుతూ ఉంటారు. శోధనలోకి ప్రవేశించుకోకుండా మెలుగు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా, నా బిడ్డల శోధనలో పడిపోకూడదు నాయన. ఎప్పుడు కూడా నా కుమారుడు నా కుమార్తె సైట్ రాక్ అయిపోకూడదు. వాళ్ళు రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ప్రతి అడుగు నీదే ఉండాలి ప్రభువా. ఒకవేళ రాంగ్ పర్సన్స్ ఒకవేళ ట్రై చేస్తున్నా ఎంటర్ కావడానికి వాళ్ళు ఎంటర్ కావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నా కూడా ప్రభువా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవ్వాలి అని నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏం బిడ్డరా, దే విల్ బి కవర్డ్ విత్ యువర్ ప్రేయర్స్. యు మస్ట్ ప్రే. ఎప్పుడో పెళ్ళిడికి వచ్చినప్పుడు, ఎప్పుడో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే ఒక ఉన్నతమైన ఉద్యోగంలో కూర్చున్నాక ఇప్పుడు పెళ్లి చేయాలి కాబట్టి దేవా ఇప్పుడు నా ఒక కుమారునికి నా కుమార్తె ఒక మంచి సంబంధం కావాలి అని అప్పుడు కాదు ప్రార్థన చేయాల్సింది. నువ్వు అప్పుడు ప్రార్థన చేసే లోపల ఆల్రెడీ వాడికి ఆల్రెడీ అబ్బాయికి పెళ్ళి అయిపోయి గాడ్ ఫాదర్ బ్లెస్ మీ, మమ్మీ బ్లెస్ మీ అని వేస్తాడు ఖచ్చితంగా. రైట్ అట్ ద ఏజ్ ఆఫ్ వెన్ దే ఆర్ వాళ్ళు ఖచ్చితంగా యవన దశలోకి అడుగు పెట్టినటువంటి టైం నుంచి నువ్వు మొదలు పెట్టాలి. యవన స్టేజ్లోకి అడుగు పెట్టగానే
బాల్య దశ నుంచి యవన దశకు అడుగు పెడుతున్నప్పటి నుంచే వాళ్ళు అనేక ఆకర్షణలకు లోనవుతుంటారు. యు మస్ట్ ప్రే. అక్కడి నుంచి నువ్వు మొదలు కావాలి, అక్కడి నుంచి నువ్వు ప్రార్థన చేయగలగాలి, అక్కడి నుంచి నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా యవన ప్రాయంలోనే, దేవా నా లైఫ్లో నేను మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేంత వరకు నేను ఎలాంటి ప్రలోభాలకి లొంగకూడదు, ఎలాంటి అట్రాక్షన్స్కి లొంగకూడదు, ఎలాంటి ఇమ్మెచ్యూర్గా ఎలాంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోకూడదు. రైట్ పర్సన్స్ మాత్రమే రావాలి. రాంగ్ పర్సన్స్ నా లైఫ్లోంచి ఏ సున్నాలు తొలగించమనుగా. కానీ నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేని బిడ్డరా, యూ నీడ్ టు ప్రే. ఎంబీఏ కోసము 3 ఏళ్ళు కష్టపడతారు, 2 ఏళ్ళు కష్టపడతాము. ఏమండి, అన్ని ఎడ్యుకేషన్స్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎన్నో ఏళ్ళు చదువు చదువుతాం. ఒక ఉద్యోగం కోసం రావడం కోసము 15 years ఆఫ్ ఎడ్యుకేషన్, 18 years ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం చదువుతుంటాం. బట్ ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి అంటే 2 నెలల ముందు ప్లాన్ చేస్తే దొరికిపోవాలా? ఎంత ఫూలిష్నెస్ అది. ఒక ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్ళు కష్టపడితే ఉద్యోగం రాదు. అలాంటి లైఫ్ పార్ట్నర్ అంటే నువ్వు 2 రోజులు ప్లాన్ చేయగానే వచ్చేస్తుందా? 2 రోజులు అడగగానే వచ్చేస్తాడా? నో. నువ్వు ఎప్పటి నుంచో నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉండాలి. దేని బిడ్డారా, అప్పుడు దేవుడు ఒక రోజున రైట్ పార్ట్నర్ని ఆ బిడ్డ చేతిలో తీసుకుని వస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సో బిబ్లికల్ ఏంటి తెలుసా? దేవుడే భాగస్వామిని మా చేతిలో తీసుకురావడం. అన్బిబ్లికల్ ఏంటి తెలుసా? నువ్వే పరిగెత్తడం, వాళ్ళంటలా నువ్వే పరిగెత్తడం, దేని పక్కన పెట్టి నువ్వే పరిగెత్తడం అన్నమాట. దిస్ అన్బిబ్లికల్ వే. హల్లెలూయా. సో ఎందుకు ఇవన్నీ నేర్పిస్తారంటే మన పిల్లలకి ముందుగా మనం కూర్చొని నేర్పించగలగాలి. మై సన్, మై డాటర్, స్టాప్ సర్చింగ్, స్టాప్ గెట్టింగ్ అట్రాక్టెడ్. ఇట్ ఈస్ అన్బిబ్లికల్. ఈరోజు సినిమాలో కానీ, సీరియల్స్లో కానీ, లేకపోతే వినోద కార్యక్రమాల్లో కనిపించేటువంటి ప్రతి దృశ్యము పిల్లల యొక్క మనసులో ఒక బీజాలు నాటుతున్నారు. ఎందుకు తెలుసా? ఇలా చేయడం తప్పు కాదు. ఇట్ ఈస్ వెరీ కామన్. ప్రపంచంలో అన్ని చోట్ల కూడా సర్వసాధారణమైనదే. ఇది తప్పు కాదు. ఒకసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, 10 సార్లు చూస్తాడు, 20 సార్లు చూస్తాడు, 50 సార్లు ఖచ్చితంగా అవును ఈ తప్పు కాదులే, అందరూ చేస్తున్నారు కదా, సో ఈ తప్పు కాదులే అని వాడు కూడా, లేకపోతే ఆ అమ్మాయి కూడా అదే తప్పు చేయడానికి సాహసిస్తుంది. కాబట్టి లోకము మీ పిల్లల జీవితంలో బీజం వేసే కంటే ముందే నీవే ఒక ప్రార్థన తల్లిగా, ఒక ప్రేయర్ఫుల్ మదర్గా, ఒక ప్రేయర్ఫుల్ ఫాదర్గా ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఇలాంటి బిబ్లికల్ ప్రిన్సిపల్స్ నువ్వు టీచ్ చేయగలగా. అప్పుడు బాలుడు పెద్దవాడైనాక వాడు దానిలోంచి తొలగిపోడు. దేని బిడ్డ. హల్లెలూయా. రైట్. 22వ అధ్యాయం 23-24 వచనాలు. ఆదాము వద్దకు దేవుడు ఆ స్త్రీని తీసుకొచ్చాడు. ఆదాము కళ్ళు తెరవగానే ఆదాముకి ఏం కనిపించదు చూడండి. 2వ అధ్యాయం 23వ వచనం నుంచి. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో నా ఎముక, నా మాంసములో నా మాంసము. చూడండి, అది ఒక ఫ్రేజ్ లా కనపడుతుంది. అది కంటిన్యూషన్గా కనిపించదు, ఒక ఫ్రేజ్ లా కనపడుతుంది. కారణం ఏంటి తెలుసా? జ్యూస్ ఏం నమ్ముతారు ఎట్లా అంటే, ఆదాము అది కేవలం చెప్పడం కాదు, ఆదాము హవ్వను చూసి ఒక పాట పాడాడట. నా ఎముకల్లో నా ఎముక, నా మాంసంలో నా మాంసం అని సంతోషంతో ఒక అమ్మాయిని చూసి పాట పాడుతున్నాడు ఆదాం. కాబట్టి అమ్మాయిని చూసి పాట పాడడం అనేది సినిమాలో ఓల్డ్ కాన్సెప్ట్, అసలు కాన్సెప్ట్ ఇక్కడ నుంచి మొదలైంది. అర్థమవుతుందా? ఒక స్త్రీని చూసి పాట పాడుతున్నాడు ఆదాం. నా ఎముకల్లో నా ఎముక, నా మాంసంలో నా మాంసము అని పాట ద్వారా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చెప్పండి, దేవుడు రైట్ పాట తీసుకుని వస్తే మనలోంచి వచ్చేది స్తుతినా లేకపోతే కంప్లైంట్సా? దేవుడు హవ్వను తీసుకురాగానే ఈ ముక్కు బాలే, ఈ చెవులు బాలే, ఈ హైట్ బాలేదు, ఈ కలర్ బాలేదు అని ఆదాం కంప్లైంట్ చేసిండు. వాడు చేశాడా? ఆదాము కళ్ళు తెరవగానే ఇమ్మీడియట్గా హలో నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చి, ఏం అడగలే, నా ఎముకలో నా ఎముక, నా మాంసంలో మాంసం, ఇమ్మీడియట్గా పాట పాడేశాడు. వై? బికాస్ యాడమ్ కంటే ఎక్కువగా దేవుడే ఆదాం గురించి ఆలోచించి ఎక్స్పెక్టేషన్ కంటే బియాండ్గా దేవుడు రైట్ పార్ట్నర్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి ఎటువంటి కంప్లైంట్స్ చేయకోకుండా ఆదాము మనస్ఫూర్తిగా ఆ స్త్రీని తన జీవితంలోకి ఆహ్వానించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదట ఎవరు తయారు చేయబడ్డాడు? ఆదామా హవ్వనా? ఆదాం. హవ్వను తయారు చేయకముందే అప్పటికి ఆదాము ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. మొత్తానికి ఇద్దరు కూడా ఒకే రోజు తయారు చేయబడ్డాడు. అర్థమైందా? ఆదాము అండ్ హవ్వ ఇరువురు కూడా 6వ దినమున తయారు చేయబడ్డారు. అయితే
హవ్వ కంటే ముందు ఆదాము ఎంత పెద్దవాడో మనకు తెలియదు. ఎన్ని గంటలు పెద్దవాడో తెలియదు, లేకపోతే ఎంతకాలం పెద్దవాడో కూడా మనకి తెలియదు. బట్ ఆదాము హవ్వ కంటే ముందున్నవాడు. బహుశా అక్కడి నుంచి వచ్చిన ఆశ్చర్యమో బహుశా ఏంటి, అమ్మాయి కంటే అబ్బాయి పెద్దవాడు ఉండాలా? అర్థమవుతుందా? సో సంబంధం లేదండి, అబ్బాయి కంటే అమ్మాయి పెద్దదండి, సంబంధం కుదరదండి. అమ్మాయి 2 years ఎక్కువ అండి, అమ్మాయి 1 year ఎక్కువ, అమ్మాయి ఒక 5 years ఎక్కువ, అమ్మాయి. సో అమ్మాయి వయసు ఎక్కువ ఉంటే ఒప్పుకోరు, అబ్బాయి వయసు ఎక్కువ ఉండాలా, అమ్మాయి వయసు తక్కువ ఉండాలా? ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా ఇక్కడి నుంచి వచ్చిందా? హూ నోస్ ఇట్? ఈవెన్ బైబిల్లో కూడా చూసినట్లయితే ఇదే కాన్సెప్ట్ ముందు కొనసాగుతుంటుంది. క్రీస్తు కూడా అన్నిటికంటే ముందున్నవాడు. క్రీస్తు తర్వాత సంఘం వచ్చింది. ఆమె చెప్పండి ఒకసారి. అదే అంతే కదా. క్రీస్తు మరణించిన తర్వాత పెంతెకోస్తు దినమున సంఘం ఉద్భవించింది. సో బైబిల్లో ఇదే కాన్సెప్ట్ లాగా ముందు కొనసాగుతుంటుంది. బహుశా తెలియదు మొత్తానికి ఈ యొక్క పురుషుడు ముందు ఉండాలి, ఎందుకంటే మరి మొదట పురుషుడు ఉండాలంటే క్రీస్తును సూచిస్తున్నాడు అనే విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. హల్లెలూయా. రైట్. మనము రెండో పాఠం నేర్చుకోవాలి. ఏమంటే దేవుడు ఆదాములో ఉన్నటువంటి ఎముకను తీసి దేవుడు హవ్వను తయారు చేశాడు. నా సత్తుగా మాట్లాడాలి. దేవుడు ఆదాము సృష్టించినప్పుడు ఆదాములోనే హవ్వ ఉండేది. నా పాయింట్ మీరు అర్థం చేసుకోగలగాలి. When God created Adam, Eve was in Adam. అతల్లో ఉన్న ఎముకను తీయడము ద్వారా హవ్వ బయటకు వచ్చింది. అంటే అంతకుముందు హవ్వ ఎక్కడుంది? ఆదాంలోనే ఉంది. ఏక సూత్రం. ఇన్ ద సేమ్ వే మనమంతా కూడా జగత్తుకి పునాది వేయబడక ముందే మనం క్రీస్తులో ఉన్నాం. అటు తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు అటు తర్వాత దేవుడు మనల్ని బయట తీసాడు. అంటే నీవు నేను ఈ లోకంలో జన్మించక ముందు మనం ఎక్కడున్నాము? క్రీస్తులో ఉన్నాం. దేని బిడ్డారా, నీవు నేను ఈ లోకంలో రాకముందు ఎక్కడున్నాం? మనమంతా క్రీస్తులో ఉన్నాం. క్రీస్తుతో పాటు మనం ఆశల్లో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం మనమంతా కూడా. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో చాలాసార్లు రాయబడుతుంది కదా, ఏమని? ఈ జగత్తుకు పునాది వేయబడక ముందు నేను ఏర్పరచుకుని అని. ఎక్కడ? ఇన్ క్రైస్ట్. సో నువ్వు పుట్టక ముందు వరకు, నువ్వు పుట్టనంత వరకు నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వు క్రైస్ట్లో ఉన్నావు. ఆ తర్వాత క్రీస్తులో నుండి దేవుడు నిన్ను బయట తీసాడు. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నౌ దేవుడు హవ్వను తయారు చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు నేర్చుకోగలగాలి. దేవుడు హవ్వను తయారు చేసిన తర్వాత శ్రద్ధగా వినాలి. హవ్వలో ఉన్నటువంటి ప్రతి అవయము ఎవరి కొరకు? ఆదాం కొరకే అండి. 1 Corinthians 11:9. We are going to learn a very important truths. 1 Corinthians 11:9 నేర్చుకుంటున్నారా? హల్లెలూయా. మరియు స్త్రీ పురుషుడి కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సో స్త్రీ ఎవరి కొరకు సృష్టించబడింది? The woman is for man. Wife is for husband. హల్లెలూయా. సత్యగా మాట్లాడాలి. అంటే స్త్రీలో అటువంటి ప్రతి అవయము కూడా మరి పురుషుని కొరకే తయారు చేయబడి ఉంది, పురుషుని కొరకే ఏర్పరచబడి ఉంది. అంటే ప్రతి అవయము పురుషుని కొరకే అనే మాట వాస్తవం అయితే సత్యగా మాట్లాడాలి. మన పురుషుడు ఎవరు? క్రీస్తు మన పురుషుడు. మన ఆదాం ఎవరు? యేసు ప్రభువారు. కాబట్టి అందుకే దేవుడు ఏమైనా మాట్లాడుతుందో తెలుసా? 1 Corinthians 6:19 దేని వాక్యం అంటుంది కదా, ఏమని? 1 Corinthians 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏ విధంగా అయితే ఒక స్త్రీ పురుషుని కొరకు తయారు చేయబడిందో, ఏ విధంగా స్త్రీ యొక్క ప్రతి అవయము పురుషుని కొరకు, దేని మీద అటువలే సంఘం కూడా, వధువు సంఘం కూడా క్రీస్తు కొరకే ఎన్నుకోబడింది. కాబట్టి నీవు నేను ఒక విషయం తెలుసుకోవాలి. ఏమంటే మనలో ప్రతి అవయము కూడా ఎవరిది? ఇది చెప్పండి. యేసు ఇది.
నీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా ప్రభుదే. కాబట్టి ఎప్పుడు కూడా రక్షించబడిన తర్వాత నా దేహము నా ఇష్టం, నా బాడీతో నేను ఏమైనా చేస్తాను, నా బాడీతో నేను ఎట్లన్నా ఉంటా, దేని కాస్తుంది ఆత్మనే కదా, నా దేహంతో పనిలేదు కదా అని నువ్వు జరత్వంలోకి జారిపోకుండా జాగ్రత్త పడాలి. దేవుడు నిన్ను విమోచించింది నీ ఆత్మను మాత్రమే కాదు, దేవుడు నిన్ను రక్తంతో కొనింది నీ యొక్క ఆత్మను మాత్రమే కాదు, నీ శరీరాన్ని కూడా కొన్నాడు. దేని బిడ్డరా, ఈవెన్ యువర్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. చాలా మందికి అది అర్థం కాక ఆత్మను మాత్రము దేవునికి ఇస్తూ ఉంటారు, శరీరం మాత్రం లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, ఎవ్రీ బీయింగ్ ఆఫ్ యువర్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. కాబట్టి నీ యొక్క దేహాన్ని దేవునికి అప్పగించుకోవడం నేర్చుకోగలగాలి. ప్రతి అవయముతో దేవుని కనపరచగలగాలి. దేని బిడ్డారా, నీ కళ్ళు ప్రభువును చూస్తూ ఉండాలి, నీ చెవులు దేని సువార్త దేని వాక్యం వింటూ ఉండాలి, నీ నాలుక దేని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి, నీ చేతులు కాళ్ళతో దేవునికి సాధనంగా మార్చబడుతూ ఉండాలి. నీ యొక్క శరీరంతో దేవుని హానర్ చేయాలి. దేని బిడ్డరా, ఇది నీ ధర్మం. ఏ విధంగా అయితే స్త్రీ తన యొక్క ధర్మముగా పురుషుడిని సంతోషపెడుతుందో, ద సేమ్ వే సార్వత్రిక సంఘముగా నీవు నేను కూడా మన అవయములతో ప్రభుని కనపరచుబడుగా ఉండగలగాలి. ఆర్ యు విత్ మీ? ఏ స్త్రీ అయితే ఇలా చేయదో ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా ఆమె విడాకులు ఇవ్వాల్సిందే. పురపెద్దలు తీసుకొని వస్తారు, సార్ ఈమె నా పట్ల ధర్మాన్ని నిర్వర్తించలేదు అన్నప్పుడు మరి పురపెద్దలు పంచ చేసి మరి ఆమెను వెలివేసేటువంటి ఒక తీర్పు తీరుస్తారు. ద సేమ్ వే స్పిరిచువల్గా కూడా అంతే. నీవు తండ్రిని సంతోషపెట్టాలి. యేసు నీకు రెండవ ఆదామును సంతోషపెట్టగాలి. మన పురుషుడు ఉన్నాడు, ఆయనను మనం సంతోషపెట్టగలగాలి. దేవా, నా ఆత్మను మాత్రమే కాదయ్యా, నా యొక్క దేహంలో ప్రతి అవయము కూడా అది నీ కొరకే అని ఆయన సంతోషపెట్టగలగాలి. ఈరోజు నీ బాడీని ఆయన సెంటర్ చేస్తున్నావా? చాలామంది ఆత్మను దేవునికి సమర్పించడము చాలా సులువు, చాలామందికి ఆత్మను దేవునికి ఇవ్వడం చాలా సులువు. ఏముంది ప్రభువా, నా హృదయంలోకి రండి ప్రభువా, నా హృదయం నీకే ప్రభువా అంటే చాలా ఈజీ. కానీ ఆత్మను ఇచ్చినంత ఈజీగా నీ బాడీని కూడా దేవునికి సెంటర్ చేయగలుగుతున్నావా? ఆత్మను ఇచ్చినంత సులువుగా నీ శరీర ప్రతి అవయవాన్ని కూడా దేవునికి లోపరచగలుగుతున్నావా అని ఆలోచించాలి. అందుకే రోమిలాసుపత్రిక 12వ రాయబడి కదా, కాబట్టి మెట్టి సోదరులారా, దీని వాక్యం రాయబడి, సజీవ యాగముగా మీ శరీరములను క్రీస్తుకి సమర్పించండి. సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించండి. వై? బికాస్ యూ నీడ్ టు సరెండర్ యువర్ బాడీ. ఆత్మలో శుద్ధత, శరీరంలో అపవిత్రత ఈ రెండు కూడా ఉండవు. దేని బిడ్డారా, అందుకే పత్రికల్లో చాలా పౌలు రాస్తుంటాడు, అయ్యా శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి, శరీరంలో జరత్వం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని శరీరం గురించినటువంటి అనేక విషయాలు మనకు పత్రికల్లో కనపడతాయి. దేని బిడ్డారా, యూ నీడ్ టు కీప్ యువర్ సెల్ఫ్ హోలీ అండ్ యు మస్ట్ బి యూజ్డ్ బై గాడ్. అని చెప్పండి ఒకసారి. స్త్రీగా నేను స్త్రీగా సార్వత్రిక సంఘముగా మనమంతా క్రీస్తు అవయవములై ఉన్నాము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడైతే హవ్వను చూస్తాడో ఆదాము ఒక పాట పాడాడు, ఏమని? నా శరీరంలో నా ఎముకల్లో నా ఎముక, నా మాంసములో నా మాంసము. ఈ మాట కాస్త ఆగి ఆలోచించినప్పుడు దేవుడు ఏ విధంగా ఆదాము హవ్వను తయారు చేస్తాడో, దేవుడు హవ్వను చూస్తూ నా ఎముకలో నా ఎముక, నా మాంసంలో నా మాంసం అంటున్నాడు. ఇది ఏక శరీరాన్ని సూచిస్తూ ఉంది. నా ఎముకనే నాలోంచి తీయబడింది అనగా ఇది నాలో భాగం కదా, నాలోంచి తీయబడినది నాలో ఒక భాగమే. కాబట్టి మేము ఏక శరీరము అటువంటి భావన ఇక్కడ మనకు కనపడతా ఉంది. అందుకే యేసు వారు కూడా మరి కొత్త నిబంధనలో ఈ మాట అన్నాడు. 2 మాటలు చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. సో ఈవెన్ వివాహంలో స్త్రీ పురుషులు కూడా ప్రమాణాలతో ఒకటవుతున్నప్పుడు, ఒకప్పుడు వాళ్ళు ఇద్దరుగా ఉన్నారు, బట్ మ్యారేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఏక శరీరము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు
తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని. ఏక శరీరము అనలేం చేయండి. ఇక వాళ్ళిద్దరు కాదు, వాళ్ళు 1. 1 + 1 = 2. అవునా? బట్ ఇద్దరు కలిసి దేవునికి వస్తే they'll become 1. అర్థమవుతుందా? వాళ్ళు ఒకప్పుడు ఇద్దరుగా ఉన్నారు, కానీ దేవుడు వివాహంలో జత చేయబడిన తర్వాత దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా ఇద్దరుగా చూడరు, దేవుడు వాళ్ళని ఏక శరీరంగా చూస్తాడు. కాబట్టి మ్యారేజ్ని మనం ఎప్పుడు కూడా ఈ కోణంలో చూడగలగాలి. ఇద్దరుగా చూడకూడదు, ఏక శరీరముగా చూడడం చాలా ప్రాముఖ్యం. పౌలు కూడా ఇదే మాట రాస్తున్నాడు ఎఫెసీ 5వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు. ఎఫెసీ 5వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు. ఏక శరీరము అనేటువంటి పదాన్ని పౌలు కూడా ఇక రాస్తున్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు. 37 వచనం ఉందా? ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యతో హత్తుకును, వారిద్దరూ ఒక్క శరీరమవుదురు. ఒక్క శరీరము అన్న మాట అనలైన్ చేయాలి. సో ఇన్ మ్యారేజ్ ఇద్దరు కూడా వాళ్ళు ఒకటవుతున్నారు. ఆదాం ఎప్పుడైతే నా శరీరం, నా యొక్క ఎముకలో నా ఎముక, నా మాంసంలో నా మాంసం, ఎప్పుడైతే మనము ప్రభు బల్లో పాల్గొంటున్నామో, చదువుగా మాట్లాడాలి, ఎప్పుడైతే మనం ప్రభు బల్లో పాల్గొంటున్నామో, ఎప్పుడైతే ప్రభు రక్తాన్ని మనం స్వీకరిస్తున్నామో, ఏమిట్రా మనం కూడా ఆయన శరీరంలో ఒకటవుతున్నాం. ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరిస్తున్నామో మనం కూడా ఆయన శరీరంలో ఒకటవుతున్నాం. కాబట్టి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నీవు కూడా ప్రభు శరీరముతో నువ్వు ఒకటవుతున్నావు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ అ స్పిరిచువల్ ప్రిన్సిపల్. నా సత్తుగా ఏమంటున్నాను, ఎప్పుడైతే నేను క్రీస్తు శరీరములో ఒకటవుతానో, దేనికి స్తోత్రం, క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యము నాకు రాదా? ఎప్పుడైతే క్రీస్తు శరీరంలో నేను ఒకటవుతానో క్రీస్తులో ఉన్నటువంటి అభివృద్ధి నాకు రాదా? అందుకే ప్రభు బల్ల అనేది ఒక ఆచారంగా తీసుకునేది కాదండి. ప్రభు బల్ల అంటే ఒక మత ప్రకారంగా తీసుకునేది కాదు. యు ఆర్ బికమింగ్ వన్ విత్ క్రైస్ట్. ఎలాగైతే ఒక చెట్టును తీసుకొచ్చి ఒక చెట్టులో అంటు కడతామో అప్పుడు ఏమవుతుంది, ఏ చెట్లో అయితే అంటు కట్టబడిందో ఆ చెట్లో ఉన్నటువంటి సారము ఈ దీనిలో కూడా ప్రవహిస్తుంది, ఆటోమేటిక్గా ఇది కూడా చిగురిస్తుంది. కాబట్టి నేను ప్రభు బల్ల తీసుకోవడము ద్వారా, ఆయన రక్తము ఆయన శరీరంలో తీసుకోవడము ద్వారా ఏమవుతుందంటే ఆయన శరీరంలో నేను కూడా ఒకటవుతున్నాను. సో నేను నా ప్రభు ఒకటవుతున్నాము. కాబట్టి నేను రోగంలో ఉండడానికి వీల్లేదు, నేను బలితలో ఉండడానికి వీల్లేదు, నేను ఓటమి జీతము జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఏక శరీరము కదా. నా ప్రభు ఒక రకంగా, నేను ఒక రకంగా జీవించలేను కదా. సో ఐఎమ్ బికమింగ్ వన్ విత్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు బల అనగానే ఏదో నోట్లోకి వేసుకొని తినేయడం, కప్పెత్తుకొని తాగడం కాదు. యు ఆర్ బికమింగ్ వన్ విత్ క్రైస్ట్. ఆయన శరీరంలో నువ్వు అంటు కట్టబడుతున్నావు. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్తో, ఈ యొక్క స్పిరిచువల్ ఒక అవేర్నెస్తో నువ్వు ఎప్పుడైతే నువ్వు దాంట్లో పాల్గొంటున్నావు, దేని బిడ్డరా, అంటు కట్టబడతావో సత్యము నీ జీవితంలో గొప్ప విడుదల తీసుకుని వస్తుంది. హల్లెలూయా. చెప్పండి, ప్రభువా నీ శరీరంలో, నీ ఎముకలో, నీ యొక్క శరీరంలో, నీ రక్తంలో నేను పాల్గొనటం ద్వారా నేను కూడా నీతో ఒక్క శరీరముగా మార్చబడుతున్నాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఈ మాట ఏం చేయాలి? ఏక శరీరముగా ఉండాలి అంటే, భార్య భర్త ఒక్క మనస్తత్వంలో ఏక శరీరంగా ఉండాలి అంటే తాళి కడితే సరిపోదు, ప్రమాణం చేస్తే సరిపోదు. ఇక్కడ ఏక శరీరంగా మార్చబడాలి అంటే ఇక్కడ ముందు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి తన తండ్రిని తల్లిని విడిచిపెట్టాలి. చెప్పండి, విడిచిపెట్టాలి. ఆ తర్వాత హత్తుకోవాలి. సో వివాహము ఒక నిబంధనలకు ప్రవేశించినంత వరకు కూడా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ తండ్రి తల్లిదండ్రుల ఆధీనంలో కింద ఉంటుంది. కానీ వివాహం అయిన తర్వాత ఏమండి, ప్రతి ఒక్క పిల్లటువంటి అబ్బాయి అమ్మాయి కూడా ఏం చేయాలి అంటే, ఇప్పుడు ప్రయారిటీస్ మారిపోయినాయి. ఇప్పుడు ఒక నియమాలు మార్చబడ్డాయి.
ఇప్పుడు తల్లిదండ్రులు విడడము ద్వారా మరి హత్తుకోవడం మొదలు పెట్టాలి. ఈరోజు ఎందుకు చాలా కాపురాలు హత్తుకోవట్లేదు, ఎందుకు చాలా కాపురాలు అన్యోన్యత లేదు, కారణం ఏమంటే ఎందుకు వాళ్ళు హత్తుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు విడవలేకపోతారు కాబట్టి హత్తుకోలేకపోతున్నారు. సో మ్యారేజ్లో ఎప్పుడు కూడా వివాహం అయిన తర్వాత మన పిల్లల్ని వాళ్ళు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత ఎవరి తల్లిదండ్రులు విడిచి అంటే ఏంది అంటే ఎడబాయడమనా కాదు, మూల భాషలో ఎడబాయడం కాదు. విడువుట అంటే ఒకప్పుడు మొదటి ప్రాధాన్యత దేవుని తర్వాత తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పుడు వివాహం తర్వాత ఇప్పుడు మొదటి ప్రాధాన్యత తర్వాత భాగస్వామి ఉండాలి. ప్రయారిటీస్ అనగా వివాహమైన తర్వాత ఇంకా మమ్మీ డాడీని తిరగకూడదు, వివాహం అయిన తర్వాత ఇప్పుడు భాగస్వామికి మొదటి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. హల్లెలూయా, ఇట్ ఈస్ ఎ బిబ్లికల్ కమాండ్. ఈరోజు చాలా ఫ్యామిలీస్లో వివాహం అయిన తర్వాత వాళ్ళ నిర్ణయాల్లో కూడా జోక్యం చేసుకోవడం, వివాహం అయిన తర్వాత వాళ్ళ నిర్ణయాల్లో కూడా మనము తలదూర్చడం, ఇది కాదు అని అండర్లైన్ గీయడం అనేది అది వాక్య విరుద్ధమైనటువంటి పని. సలహాలు మాత్రమే ఇవ్వాలి, అభిప్రాయాలు మాత్రమే ఇవ్వగలగాలి కానీ బట్ దే ఆర్ లీడింగ్ దేర్ ఓన్ లైఫ్. వాళ్ళు ఏక శరీరము, ఇక ఎంత మాత్రం వాళ్ళు నీతో కాదు, వాళ్ళు ఏక శరీరమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విడిస్తేనే కానీ హత్తుకోవడం అనేది ఉండదు, విడిచిపెట్టుట చాలా ప్రాముఖ్యం. నీకు అంబలికల్ కార్డ్ని కట్ చేయాలి, ప్రయారిటీస్ మార్చబడాలి. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. ఎందుకంటే ఒకప్పుడు మన దగ్గర ఉంటూ మన మాట వింటూ మనం ప్రయాటించినటువంటి మన పిల్లలు సడన్గా ఇప్పుడు వాళ్ళ భాగస్వామితో ఒకటవుతున్నప్పుడు, వాళ్ళు ఎక్కువగా చూసుకున్నప్పుడు ఇట్ మే బి ఎ పెయిన్ఫుల్, బట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్, ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్, ఇట్ ఈస్ ఎ బిబ్లికల్ ప్రిన్సిపల్. హల్లెలూయా. సో అందుకే వివాహ వ్యవస్థలో కూడా ఈ నియమాన్ని ఫాలో కాకపోవడం వల్లే అనేక కాపురాల్లో, సంసారాల్లో పీస్ అనేది లేదు, సంతోషం అనేది లేదు. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఇన్ ద ఫ్యామిలీస్. హల్లెలూయా. తండ్రిని విడిచి ఈ పదాన్ని నీవు గైకొనకుండా ఉన్నట్లయితే హత్తుకొనుట అనేది ఉండదు. హత్తుకోవాలి అంటే మొదటిది జరగాలి. హల్లెలూయా. అందుకే ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత కూడా సాధ్యం వరకు దేని బిళ్ళరా యు నీడ్ టు కీప్ ఎ సపరేట్ ఫ్యామిలీ. వివాహమైనటువంటి వాళ్ళని సపరేట్గా ఉంచి వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ అనేది వాళ్ళకి ఏర్పాటు చేయగలగాలి. సో వివాహం అయిన తర్వాత మనతోనే ఉంచుకోవడం అనేది ఇట్స్ నాట్ బిబ్లికల్. వివాహం అయిన తర్వాత మన దగ్గర పెట్టుకోవడం ఇట్స్ నాట్ బిబ్లికల్. ఎస్, కాబట్టి డూ యువర్ బెస్ట్, వాళ్ళని కడగా ఉంచి వాళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ అనేది క్రియేట్ చేయగలగాలి. హల్లెలూయా. లేదా వివాహం అయిన తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళతో ఉండొచ్చేమో కానీ బట్ కుటుంబ యజమానుడు ఒకరే ఉండాలి. ఆ ఒక్కరి ఒక నాయకత్వం కింద కుటుంబం నడుస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కీప్ గివింగ్ ద కౌన్సిలింగ్స్, సలహాలు ఇస్తుండండి, అభిప్రాయాలు ఇస్తుండండి, బట్ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ని డిక్టేట్ చేయబాకండి. ఇట్ ఈస్ అన్బిబ్లికబుల్. హల్లెలూయా, ఆమేన్. చెప్పండి. తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. నో లీవింగ్, నో క్లీవింగ్. నో లీవింగ్ అండ్ నో క్లీవింగ్. కాబట్టి ఇట్స్ ఎ బిబ్లికల్ ప్రిన్సిపల్. ఆమేన్. రైట్. 25వ వచనం. 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండిని, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. సో దిగంబరులుగా ఉండిరి, కానీ సిగ్గు అంటే వాళ్ళకి తెలియదు. ఏ విధంగా అయితే చిన్నపిల్లలు వాళ్ళు బట్టలు వేసుకోపోయినా వాళ్ళకి సిగ్గు అంటే ఏమో తెలియదు, ఫ్రీగా తిరుగుతూనే ఉంటారు. సో దేవుడు వారిని ఆ దినాల్లో ఆ రీతిగా తయారు చేశాడు. అంటే వాళ్ళ మనసు నిర్మలంగా ఉంది. దేర్ మైండ్స్ ఆర్ నాట్ పొల్యూటెడ్. అంత నిర్మలంగా తయారు చేశాడు. ఎంత నిర్మలంగా అంటే 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి నేచర్ అప్పుడు ఆదాము హవ్వలో ఉండేది. 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనం. ఈ వచనంతో ఈరోజు మనం ముగించుకోబోతున్నాం. టుడే ఈజ్ ఎ షార్ట్ క్లాస్. నెక్స్ట్ వెనస్డే వెరీ ఇంపార్టెంట్ చాలా డీపర్ స్టడీని మనం కలిగి ఉండబోతున్నాం. కాబట్టి డోంట్ మిస్ నెక్స్ట్ వెనస్డే. చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మనం తెలుసుకుందాం. 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు
బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వము విషయంలో శిష్యులుగా, అనలైన్ చేయండి, దుష్టత్వ విషయంలో శిష్యులుగా, బుద్ధి విషయమై పెద్దవారే ఉండుడి. అంటే దుష్టత్వంలో శిష్యులుగా ఉండాలి, బుద్ధి జ్ఞాన విషయంలో జ్ఞానులుగా ఉండాలి. ఆదాము ఒక కండిషన్ కూడా అలాగే ఉండేది. సో ఆ డేస్లో వాళ్ళు పడద్రోయబడక ముందు అసలు పాపం అనేది లేదు కాబట్టి వాళ్ళు నిర్మలమైన మనస్సు కలిగి ఉండేవారు. అందుకే చిన్నపిల్లలు ఎలాగైతే వాళ్ళు ఆడుతా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి క్షేమం అంటే తెలియదు, సిగ్గు అంటే తెలియదు, పాపం అంటే ఏం తెలియదు, ఎలా నిర్మలంగా ఉన్నారో ఆ విధంగా నిర్మలంగా ఉండేవారు. బుద్ధి విషయంలో, దుష్టత్వ విషయంలో శిష్యులుగా ఉన్నారు. బట్ అలాగని వాళ్ళ అమాయకులా కాదు, అమోఘమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు. అలాంటి నేచర్లో ఉన్నటువంటి వారు. సో 2వ అధ్యాయం మరి చివరి వచ్చే వరకు స్టోరీ బాగానే సాగింది, కానీ బట్ 3వ అధ్యాయం నుంచి స్టోరీలో ట్విస్ట్ మొదలవుతుంది. సినిమాలోలాగా విలన్ మధ్యలో ఎంట్రీ ఇస్తాడు, ఆ తర్వాత సీన్ ఇంకో రకంగా మారిపోతుంది. సో కాబట్టి 3వ అధ్యాయం వచ్చే వెనస్డే మనం ధ్యానించబోతున్నాం. ఆమేన్. సో అపవాది ఏ విధంగా శోధించాడు, అండ్ ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క పదంలో ఎన్ని లోతైన సత్యాలు ఉన్నాయి, శోధనలు ఎలాగ వస్తాయి, ఎలాగ వాళ్ళు పడిపోయారు ఏమని, అండ్ ఎలాగా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు, దేవుడు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇవన్నీ కూడా మన ప్రాక్టికల్ లైఫ్లో ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అనే విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. సో దిస్ టుడే ఈరోజు షార్ట్ సెషన్తో మనం ముగించుకోబోతున్నాం. సో గాడ్ బ్లెస్ యూ ఆల్.